మనము ఈ యొక్క మధ్యాహ్న వేళలో లోతు భార్య ఎందుకు సోయరుకు రాలేదు అనే దాని మీద మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకనంటే 2000 సంవత్సరం నాడు మెస్సయ్య కూడా లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోనండి అని చెప్పాడు ఆయన. కాబట్టి ఆమె ఎందుకు రాలేదు అనేది మనము చూద్దాం. మనము ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనము మనం చదువుదాం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. చాలమ్మా. లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. ముందుగా మనము అప్పుడు ఆ సొదొమ గొమొర్రా పక్కనున్న పట్టణాల పరిస్థితి ఎలాగుందో తెలుసుకొని అప్పుడు దీని అంతటిని కూడా మనం చూద్దాం. మనము లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం నుండి దయచేసి ఒకటి చదవండమ్మా. లూకాసు వార్త 17వ అధ్యాయము 26 నుండి. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారు దినముల్లోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వడుచు నుండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారందరినీ కూడా నాశనం చేసెను. లోతు దినముల్లో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనం చేసిన. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షముగు దినమున జరుగును. చాలా విన్నామనిస్తారు. నోహు దినాలు ఎలాగున్నాయో లోతు దినాలు కూడా అలాగే ఉన్నాయని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న జనులు నోహు దినాల్లో ఉన్న జనుల వలె ఉన్నారు. ఎందుకంటే మనం ఈ నోహు దినాలు మనం 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ అధ్యాయం అక్కడ ఆ ప్రాంతాల్లో మనం చూస్తుంటాం. ఆ 7వ అధ్యాయం నుండే 7వ ముద్ర ఆరంభమవుతుంది. 7వ అధ్యాయంలో ఆ యొక్క తీర్పు ఉంది. 8వ దినం ఉంది. 7 దినములు అయిన తర్వాత 8వ దినం అనేది. కానీ ఇక్కడ లోతు దినాల్లో కూడా చూస్తే అది కూడా 8వ దినమే. అది కూడా వారు తెల్లవారుజామున అలాగే సూర్యోదయము అక్కడ మనం చూస్తుంటాం. జడ్జిమెంట్ ఉంది అక్కడ. న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. అయితే ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా ఉన్నాయి అని అంటే ఆ ప్రజలు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అంటే ఆ జనులు అక్కడ చూడండి తినుచు త్రాగుచు ఉన్నారు. అంటే ఆ యొక్క సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి జనులు తినాలనే మనసు కలిగిన వారు ఎప్పుడు కూడా. ఈనాడు కూడా మన యొక్క ప్రపంచము కూడా ఆ సొదొమ గొమొర్రా వలె మారిపోయింది. జనులు కూడా సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి జనుల వలె ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ తినడమే. ఇంతకుముందు వంట చేసుకునేవారు, కానీ ఇప్పుడు అది తగ్గిపోయింది. కానీ ఇప్పుడు ఎక్కువ భాగము పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి లేకపోతే బయటికి వెళ్ళి తెచ్చుకొని ఆ విధంగా ఆ బయట తినడము ఆరంభించారు. ఆ సొదొమ గొమొర్రా పట్టణములో కూడా జనులు ఎక్కడ చూసినా కానీ ఆ రోడ్ల మీద హోటల్లో తింటూ కనబడుతూ ఉండేవారు. ఆ ఎక్కడ చూసినా కానీ తినడమే. అలాగా క్యూలో నిలబడి అక్కడ ఏమైనా బజ్జీలు వేస్తూ ఉంటే, సమోసాలు వేస్తూ ఉంటే, లేకపోతే
ఏమైనా చేస్తూ ఉంటే వాటి వంక చూసి అలాగ నిలబడిపోతున్నారు. ఎప్పుడు ఇస్తారా చేతికి పట్టుకుపోదామా? ఆ విధంగా జనులు ఆ సొదొమ గొమొర్రాలో కూడా అక్కడ తినేవారుగా తిండిపోతులుగా ఉన్నారు. అక్కడ ఎక్కడ చూసినా కానీ జనులు తినడమే ఆ మనస్సు కలిగి ఉన్నారు. జనులు ఎక్కడ చూసినా ఆ మనుషులు తినాలనే మనస్సు కలిగిన వారుగా ఎక్కడ చూసినా జనులు తినుచూ ఉన్నారు. మేకలు వేసినట్టు వేస్తున్నారు, గేదెలు వేసినట్టు వేస్తున్నారు. గేదెలు పొద్దుగూకులు తింటానే ఉంటాయి. మనం ఒక గంట తింటాం, లేకపోతే ఒక అరగంట కూర్చొని తింటాం. కానీ అవి ఏం చేస్తాయి చెప్పండి? తాడు కట్టి నువ్వు గడ్డున్న చోట వదలాలి కానీ అక్కడే తింటూ ఉంటుంది, అక్కడే పడుకుంటూ ఉంటుంది, అక్కడే తింటూ ఉంటుంది, అక్కడే పడుకుంటూ ఉంటుంది. ఆ విధంగా మనుషులు కూడా ఏమైపోయారంటే ఖాళీ లేకుండా ఎక్కడ చూసినా కానీ ఉదయం ఇంతకుముందు 3 పూటలు తినేవారు. ఇప్పుడు ఏమైపోయిందనంటే మళ్ళీ 4 గంటలు కూడా తింటున్నారు, ఆ సాయంత్రం 4 గంటలు కూడా తింటున్నారు. అలాగే లోకం ఏమైపోయింది చెప్పండి? తిండిపోతు లోకం అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ జనులు తినడం. నువ్వు ఎక్కడ చూసినా సాయంత్రం వెళ్ళినా ఉదయం వెళ్ళినా కానీ ప్లేట్లో ఇలా పెట్టుకొని గతుకు మింగుతూ ఉంటారు ఎక్కడ చూసినా కానీ. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అక్కడ కూడా అప్పుడు అలాగే ఉన్నారు. ఆ ప్లేట్లో తింటూనే అది అయిపోకముందే ఇంకొకటి తినకముందే అది అవ్వకముందే అది నోట్లో ఉంటుంది, అయినా కానీ ప్లేట్ ఇలా చాపుతూ ఉంటారు. అంతా వ్యామోహంగా ఉంటున్నారు అన్నమాట తిండి పట్ల, వీటి పట్ల. అందువలన నోహు దినాల్లో ఉన్నట్టుగానే లోతు దినాల్లో కూడా జనులు తిండిపోతులుగా ఉన్నారు. అంటే మనిషి భూమి మీద ఉన్న ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి తినాలి, నేను కాదంటం లేదు. కానీ వాళ్ళ మనసు ఎప్పుడు కూడా తిందామనే మనసు, ఎప్పుడు కూడా తినాలనే మనసు. ఆ లోతు దినముల్లో ఆ జనులు తిండిపోతులుగా ఉన్నారు, భయంకరమైన తిండిపోతులుగా ఉన్నారు. మంచి రుచిగల ఆహారాల కోసము ఎంతైనా ఖర్చు పెట్టేవారుగా ఉన్నారు. దానిని బట్టి రకరకాల రంగులతో కూడినటువంటి రకరకాల ఆహారాలు, ఇప్పుడు ఎలాగైతే రకరకాలుగా యొక్క నూడిల్స్ అని, రకరకాలుగా పలావులని, లేకపోతే వాటిలో అవి కలిపి ఇవి కలిపి గుమగుమ వాసనలు వచ్చే విధంగా ఆ వాసన ద్వారా అనేక మందికి తినాలనిపించే విధంగా ఇప్పుడు ఎలాగైతే వంటలు చేస్తూ ఉన్నారో ఆ సొదొమ గొమొర్రాలో కూడా ఆ విధముగా తిండి ఎక్కడ చూసినా కానీ, ఆ తినే మనుషులు ఎక్కడ చూసినా కానీ కనబడుతూ ఉన్నారు. ఆ సొదొమ గొమొర్రా పరిస్థితి, ఆ జనుల పరిస్థితి ఎలా ఉన్నదనంటే తినేవారుగా ఉన్నారు, తినాలనే వ్యామోహం కలిగిన వారుగా ఉన్నారు. కానీ వారికి ఏమాత్రం కూడా భక్తి మీద కానీ, ఆయన రాజ్యం మీద కానీ, ప్రార్థన మీద కానీ వీటి మీద అంత ఆసక్తి కలిగిన వారుగా లేరు. అక్కడ ఎప్పుడు చూసినా కానీ మనుషులు ఇక్కడ లేఖనం చెప్పినట్లు ఆ జనులు తినుచూ ఉన్నారు అన్నది. తింటున్నారు తినుచూ ఉన్నారు అన్నది. అంటే అది ఒక కంటిన్యూషన్ అన్నమాట. తినుచూ ఉన్నారు అంటే ఎప్పుడు కూడా తినుచూ, ఏడా పాలా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటూ, ఏది కనపడితే అది తింటూ, ఆ విధంగా సొదొమ గొమొర్రాలో మనుషులు తిండిపోతులుగా ఉన్నారు. తినుచు త్రాగుబోతులతో ఉందా పట్టణం అంతా. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రజలందరూ కూడా తినడము త్రాగడము. చూడండి, మీరు డైరీ ఫారెస్ట్ సెంటర్ ఆ ప్రాంతానికి వెళితే అటు వెళుతూ ఉన్నప్పుడు చూడండి, ఆ పక్కనే ఈ యొక్క మాంసం ముక్కలు ఏదో చిన్న కర్రపులకు గుచ్చేసి ఏదో కాల్చేసి అమ్మేస్తూ ఉంటారు. అవి తీసుకొని వెళ్ళి అక్కడ తాగుతూ తింటూ ఉంటారు. తింటూ త్రాగుతూ ఉంటారు. ఆ విధంగా త్రాగుబోతుల ప్రపంచము ఇప్పుడు ఎలాగుందో, ఇప్పుడు పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు కూడా అందరూ త్రాగేవారు. మా గ్రామంలో మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురో త్రాగేవాళ్ళు ఉండేవారు. ఇప్పుడైనట్లయితే చిన్న దానికి కూడా చిన్న ఫంక్షన్ చేసుకొని అది ఫంక్షన్గా తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ చేసుకోవడానికి బాగుంటుందని ఫంక్షన్గా మార్చేస్తున్నారు. ఇంతకుముందు పుట్టినరోజు అంటే ఎవరో ఒకరు చేసుకునేవారు. ఇప్పుడు ఆ తాగడానికి తినడానికి ఏం చేస్తున్నారంటే పుట్టినరోజుని సృష్టించేసి దాన్ని పెద్ద ఆర్భాటంగా చేసుకొని దానికి శుభ్రంగా మంచి వంటలు వండుకొని మంచి ఈ యొక్క త్రాగేటువంటి వాటిని తెచ్చుకొని తినుచూ ఉంటున్నారు.
అందువల్ల ఈనాడు మంచి శుభకార్యాలు ఘనకార్యాలు కూడా ఏమైపోయినాయంటే త్రాగుచు తినుచు ఉండేటువంటి కార్యాలుగా మారిపోయాయి. ఆ సొదొమ గొమొర్రాలో కూడా అదే పరిస్థితి ఉండేది. సొదొమ గొమొర్రాలో మనుషులు త్రాగుబోతులు, పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు యవ్వనస్తులు. ఇప్పుడు ఏ కుర్రవాళ్ళనైనా మీరు చూడండి, త్రాగుడు అలవాటు లేనోళ్ళు లేరు. బహు తక్కువ మంది మాత్రమే అలవాటు లేనోళ్ళు ఉంటారు. ఎక్కువ మందికి అదే అలవాటు ఉంది. మా చిన్నతనంలో అయితే తక్కువ మంది ఉండేది, ఎక్కువ మందికి అలవాటు లేకుండా ఉండేది. ఇప్పుడైనట్లయితే తక్కువ మందికి అలవాటు లేకుండా ఉంటుంది, ఎక్కువ మందికి ఆ అలవాటు ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఇప్పుడు త్రాగుబోతులు పెరిగిపోయారు. క్రైస్తవులు కూడా తాగేస్తున్నారు. అదేమంటే ఏమంటున్నారంటే వైన్ అని ఉంది కదండి బైబిల్లో, మరి ద్రాక్షారసం ఆయన నీరుని ద్రాక్షారసంగా మార్చి ఆయన ఇచ్చేసాడు కదండి. ఈ పనికి మాలినోళ్ళు వాక్యాన్ని తీసుకొని ఆ విధంగా సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. అది తప్పు. అది ఈ వైన్ అనేది నీరు ద్రాక్షారసంగా మారేది, ఇది ఉత్తేజాన్ని ఇచ్చేటువంటిది. ఆ వైన్ ఏంటంటే అది భూమిలో ఎక్కడో పాతి పెడతారు, దాంట్లో ఇంకేవో కలుపుతారు, అది ఎక్కడో పాతి పెడతారు. అది ఎన్ని నెలలు కనుక అలా పాతి పెట్టబడి నిల్వ ఉంటే అంత మంచిదిగా భావిస్తుంటారు అన్నమాట. అది వేరు. కాబట్టి మనం ద్రాక్ష పండ్లు తెచ్చుకొని లేకపోతే ఎండు ద్రాక్ష తెచ్చుకొని మనం ద్రాక్షారసము రెట్టా మనం అది ఆ మెసేజ్ చెప్పాడు, దాన్ని తీసుకుంటూ ఉంటారు. అంత మాత్రం చేత వైన్ తీసుకున్నట్టు కాదు. అందుకని మనుషులు ఏమంటారంటే తెలియక ఆ బైబిల్లోనే మెసేజ్ చెప్పాడు కదండి, బైబిల్లోనే కూడా చాలామంది అలా చేశారు కదండి అంటూ ఉంటారు. కానీ ప్రియులారా ఆలోచన చేయండి, ఇదంతా కూడా దయ్యపు సంబంధమైనటువంటి లోకం. ఇదంతా కూడా తినాలని త్రాగుబోతుల యొక్క ప్రపంచం. ఇది త్రాగుబోతులు ఆ యొక్క సొదొమ గొమొర్రాలో ఉన్నారు. ఏ వీధిలో చూసినా, ఏ ఇంట్లో చూసినా ఇక్కడ ఆ ఇంట్లో తాగుబోతుడు లేడు అనడానికి లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆ సొదొమ గొమొర్రాలో త్రాగేటువంటి వారుగా ఉన్నారు. తాగి రోడ్ల మీద దొర్లుతున్నారు, ఇంట్లో గొడవలు పెడుతున్నారు, వీధిలో గొడవలు పెడుతున్నారు, త్రాగేసి ఇష్టం వచ్చినట్లుగా విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. అందువల్ల సొదొమ గొమొర్రాలో జనులు త్రాగుబోతులుగాను తినేవారుగాను తిండిబోతులుగాను ఉన్నారు. అక్కడ ఆ ప్రజలు సాయంత్రానికి అది లేనిదే బ్రతకలేని వారుగా ఉన్నారు. ఆ విధంగా ఆ సొదొమ గొమొర్రా చెడిపోయింది. అప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అక్కడ ఎలాగున్నారో మనుషులు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అక్కడ ఎలాగైతే తినుచు త్రాగుచు ఉన్నారు, రెస్టారెంట్లకు వెళ్ళి వాటికి వెళ్ళి వీటికి వెళ్ళి తినుచు త్రాగుచు ఉన్నారు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. అందువల్ల ఆ సొదొమ గొమొర్రా అనేటువంటి ఆ పట్టణాలు, ఆ పక్కన ఉన్న పట్టణాలు అవి త్రాగుబోతులతోనూ తిండిబోతులతోనూ నిండిపోయినటువంటి పట్టణం. దుర్వ్యసనాలతో ఉన్నారు. పొగ ఇష్టం వచ్చినట్టు కాలుస్తూ ఆ పొగ పీలుస్తూ ఆ విధముగా చెడిపోయినటువంటి జనులుగా ఉన్నారు. ఆ విధంగా చెడిపోయినటువంటి ఆ సొదొమ గొమొర్రా అది ఎక్కడ ఇప్పుడు అయినట్లయితే గవర్నమెంటు ఈ మధ్య కొంచెం తగ్గినట్టుంది. ఇంతకు ముందు అయినట్లయితే అది ఇంటింటికి కూడా సప్లై చేయాలంటే కుళాయి నీళ్ళు ఎలాగైతే అందిస్తారో అలా అందించాలన్నట్టుగా చేశారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచము లోతు దినాల్లో వలె, నోహు దినాల్లో వలె చెడిపోయింది. అమెరికా అటువంటి ప్రదేశాల్లో అయితే ఆడవాళ్ళు కూడా తాగేస్తుంటారు, తింటూ ఉంటారు. మన ఇండియాలో కూడా అది ఉంది. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది గొప్పవాళ్ళు, ఉన్నతమైన వాళ్ళు, మరీ పేదవాళ్ళు వీటికి బానిసలైపోయిన వారు ఉన్నారు. అమెరికాలో కొన్ని దేశాల్లో చాలా విచ్చలవిడిగా తాగుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. అది వాళ్ళకి పెద్ద నేరముగా తప్పుగా కనబడదు. కానీ బైబిల్ చెప్తుంది అది తప్పు అని చెప్తుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తిండిబోతులతోనూ తినుచు త్రాగుచూ ఉన్నారు. ప్రపంచం ఏమైపోయింది చెప్పండి? చెడిపోయింది. ఆ తినుచు త్రాగుచు వారు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి ఇవ్వడుచుండిరి, పెండ్లాడుచు పెళ్లికి ఇవ్వడుచుండిరి. వివాహం అనేది ఘనమైనదని బైబిల్ చెప్తా ఉంది. వివాహం అనేది పరిశుద్ధమైనదని బైబిల్ చెప్తా ఉంది. అది కాదని బైబిల్, అది తప్పని బైబిల్ చెప్పడం లేదు. కానీ పెండిండ్లు అనగా ఒకరు ఇద్దరేసి ముగ్గురేసి భార్యలను కలిగి ఉండడం, అక్రమ సంబంధాలు కలిగి ఉండడం, అక్రమముగా పురుషులని స్త్రీలని కలిగి ఉండడం,
ఆ విధంగా ఒకరు ఇద్దరేసి రెండేసి పెళ్ళిళ్ళు మూడేసి పెళ్ళిళ్ళు. ఈ మధ్య మొన్న హైదరాబాదులో ఎవడో ఒకడు ఉన్నాడు, వాడు 5 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు, నిత్య పెళ్లి కొడుకుగా. ఈ విధంగా ఒక వ్యభిచారులుగా ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందనంటే భార్య బ్రతికే ఉండగా కానీ భర్త బ్రతికే ఉండగా కానీ వివాహం చేసుకోకూడదు. నీవు ఇంకొక స్త్రీతో తిరగకూడదు, ఇంకొక పురుషుడితో నువ్వు తిరగకూడదు. ఆ విధంగా ఉన్నట్లయితే అది వ్యభిచారం అని ఉంది. కాబట్టి అక్కడ సొదొమ గొమొర్రా వీటిలో ఏముందంటే తినడము, త్రాగడము, వ్యభిచారపు గుంపు ఉన్నారు. అక్కడ అక్రమ సంబంధాలతో ఒక చోట ఒక ఆవిడ ఉంటుంది, ఇంకో చోట ఇంకొక ఆవిడ ఉంటుంది, ఇంకో చోట ఇంకొక ఆవిడ ఉంటుంది, లేకపోతే ఇంకొక చోట ఉంటాడు, ఇంకో ఈ విధముగా అమెరికా కొన్ని దేశాల్లో ఆ విధమైన పరిస్థితి అమెరికాలో ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇండియాలో కూడా ఎక్కువగా, అన్ని దేశాల్లో కూడా ఎక్కువగా ఉన్నాయి. సొదొమ గొమొర్రాలో అదే పరిస్థితి ఉండేది. సొదొమ గొమొర్రాలో ప్రజలు ఆ విధంగా జీవిస్తుండేవారు. క్రైస్తవులని చెప్పుకునేవారు కూడా ఈనాడు అదేవిధంగా అక్రమ సంబంధాలతోటి విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. వాళ్ళ కట్టుబాటులు లేవు, వాక్యం యొక్క కట్టుబాటులో వాళ్ళు ఉండరు. వాక్యం యొక్క కట్టుబాటుల్లో ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. ఆయన ఏదోలోనే కట్టుబాట్లు పెట్టాడు, ఏది తినొచ్చో ఏది తినకూడదో ఆయన కట్టుబాట్లు పెట్టాడు. ఇప్పుడు బైబిల్ వాక్యము కట్టుబాట్లతో కూడింది. అందుకని వాక్యము కట్టుబాట్లు, నువ్వు ఇలా ఉండవచ్చు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు, అలా జీవించాలి, ఇలా జీవించకూడదు. ఆ విధంగా బైబిల్ కొన్ని కట్టుబాట్లను తెలియజేస్తూ ఉంది. బైబిల్ ఆయన నామమున హల్లెలూయా. అందువల్ల అక్కడ విచ్చలవిడి వాక్యం యొక్క కట్టుబాట్లు లేకుండా విచ్చలవిడిగా త్రాగడం, తిరగడం, తిరుగుబోతుంటారు. అక్కడ కనబడినటువంటి ఆ స్త్రీలను వ్యామోహించుచు ఆ విధంగా ఆశించుతూ తిరిగేటువంటి స్వభావం కలిగినటువంటి చెడ్డ స్వభావం కలిగినటువంటి ఆ ప్రజలు ఆ సొదొమ గొమొర్రాలో జీవిస్తున్నారు. చాలా భయంకరంగా ఇప్పుడు ఎలాగున్నదో అప్పుడు కూడా అలాగే ఉంది. ఆ పట్టణములో ఎక్కడ చూసినా అవి తినడము, త్రాగడము, పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయో అర్ధరాత్రి వరకు 1 గంట వరకు కూడా ఉంటాయి. అలాగే తినడానికి పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, త్రాగడానికి పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద షాపులు. ఇవన్నీ కూడా ప్రపంచంలో మనం ఇప్పుడు ఎలాగైతే ఉందో ప్రపంచం విచ్చలవిడితనంగా చెడిపోయి జనులు తినుచు త్రాగుచూ ఉన్నారు, వ్యభిచారములతో ఉన్నారు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా వ్యభిచారులుగా కనబడుతున్నారని బైబిల్ చెప్తా ఉంది. అప్పుడు జనులు తినుచు త్రాగుచు ఆ తర్వాత అమ్ముచు. చూడండి, సొదొమ గొమొర్రాలో ఒకప్పుడు దాన ధర్మాలు మనం ఈ ప్రపంచంలో లేకపోతే మన దేశంలో మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా వాళ్ళ చెట్టుకి ఏదైనా కాస్త నలుగురు పంచేవారు, వాళ్ళ పొలంలో ఏదైనా పండితే ఇతరులకు కూడా కొంత ఇచ్చేవారు. ఈ విధంగా దాన ధర్మాలు ఉండేవి. ఇప్పుడైనట్లయితే ప్రతిదీ కూడా లెక్కలు వేసుకుంటున్నారు. ప్రతిదీ కూడా ఏమైపోయిందనంటే అమ్మడం, ప్రతిదీ కూడా అమ్ముకోవడం జరుగుతాం. తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా కొనుక్కోవడమే. ప్రతిదీ నువ్వు కొనుక్కోవలసిందే, ప్రతిదీ కొనుక్కోవడమే. ఇంతకుముందు అయితే కొనుక్కోవలసిన అవసరం లేకుండానే ఎవరైనా ఉన్నవారు లేని వారికి సహాయం చేసేవారు, ఉన్నవారు లేని వారికి ఇచ్చేవారు. ఇప్పుడైతే అన్నీ కొనుక్కోవడమే, ప్రతిదీ కొనుక్కోవడమే. ధాన్యాన్ని ఇంతకుముందు కొనుక్కోవాల్సిన అవసరం ఉండేది కాదు పల్లెటూళ్ళలో. అవి లేకపోతే ఏమైనా అక్కడ ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టు కాయలు రాలగొడుతున్నారు అనుకోండి, ఆ చెట్టు కాయలు వెళ్ళి ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఆ పని వాళ్ళు కూడా వెళ్ళేవారు, వాళ్ళు కూడా తలా కొద్ది ఇచ్చేవారు. ఇంతకుముందు అలా సహాయం చేసేవారు. ఇప్పుడైతే కాయ ఎంత అమ్ముతుందో అంత అమ్ముతుంది అని లెక్కలు చూస్తూ ఉన్నారు, లెక్కలు చూస్తూ ఉన్నారు. అందువలన ఇప్పుడు ఆ దాన ధర్మాలు పోయాయి, తగ్గిపోయాయి. అసలు లేవని నేను అంటలేదు. ఎక్కడో అదైనా కొంతమంది స్వార్థంతో చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అయినట్లయితే ఎక్కువ డబ్బు వస్తూ ఉంటే ఆ డబ్బు గవర్నమెంట్ లెక్కలు చూపించాల్సి వస్తుందని ఆ డబ్బుని ఈ విధంగా దాన ధర్మాల పేరిట మరల్చి ఆ విధంగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా మనుషులు కొనుక్కోవడమే. పట్టణాల్లో కానీ పల్లెటూళ్ళలో కానీ ప్రతిదీ కొనుక్కోవడమే, ప్రతిదీ అమ్ముకోవడమే. కాబట్టి ఎక్కడ చూసినా కొనుక్కోవడం చూస్తూ ఉంటాం మన మనుషులు.
ఎక్కడికి మెయిన్ రోడ్డుకి వెళ్ళండి కొనుక్కుంటా కనపడతారు, మార్కెట్కి వెళ్ళండి కొనుక్కుంటా కనపడుతుంటారు. ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవాలి. అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి. వాడు కొనుక్కున్నారు కాబట్టి మేము కొనుక్కోవాలి, వాడు కొంది కాబట్టి మాకు ఉండాలి అనే స్వభావం వచ్చేసి కొనుక్కోవడంలో పోటీ, త్రాగడంలో పోటీ, తినడంలో పోటీ. ఇక్కడ ఎక్కడ చూసినా ఆ సొదొమ గొమొర్రాలు కొనుక్కునే మనుషులే కనపడుతున్నారు. కొనుక్కోవాలని అక్కడ కొనుక్కోవడము అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటిలాగానే అక్కడ కూడా పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి. పెద్ద పెద్ద షాపుల్లో ఆ కాలానికి సంబంధించిన వస్తువులు అమ్ముతూ ఉన్నారు, బట్టలు అమ్ముతూ ఉన్నారు, లేకపోతే గిన్నెలు అమ్ముతూ ఉన్నారు, లేకపోతే ఏవేవో రకరకాలైనటువంటి వాటిని అమ్ముతూ ఉన్నారు. కాబట్టి ప్రతిదీ అమ్మడమే. కాయలు అమ్ముతూ ఉన్నారు, లేకపోతే రకరకాల కూరగాయలు అమ్ముతున్నారు, ఏవేవో అమ్ముతున్నారు. ప్రతిదీ కూడా ఎక్కడ చూసినా జనులు కొనుక్కోవాలని అమ్ముకోవాలని మనసు కలిగిన వారే ఎక్కడ చూసినా అమ్ముకోవడమే, కొనుక్కోవడమే, త్రాగడమే అదే కనబడతా ఉంది. సొదొమ గొమొర్రా ఇటీవల నువ్వు కూడా మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోతే, ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళిపోతే అక్కడ జనులు ఎప్పుడు కూడా ఇదే వ్యామోహంతో ఉంటారు, ఇదే ఆలోచనతో ఉంటారు. కాబట్టి కొనుక్కోవడం పెరిగిపోయింది, అమ్ముకోవడము పెరిగిపోయింది. కాబట్టి సొదొమ గొమొర్రా వలె ఇప్పుడు ప్రపంచం కూడా అదే విధంగా ఉంది. జనులు కొనుక్కోవడము, అమ్ముకోవడము, త్రాగడము ఇవన్నీ ఎక్కువైపోయాయి. అందువలన ఆ సొదొమ గొమొర్రాలో జనులు అమ్ముకోవడము, కొనుక్కోవడం, అమ్ముకోవడము, కొనుక్కోవడం. ఆ తర్వాత జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు. చూడండి, అదే మనసుతో ఇప్పుడు కూడా మనము ఆ యొక్క వర్షాలు కురిసినాయి అని అంటే మనుషులు ఆ యొక్క నారులు నాటుతూ ఉంటారు, ట్రాక్టర్ల చేత పొలాలు దున్నిస్తూ ఉంటారు, నారు నాటుతూ ఉంటారు. అంటే మనుషులు ఎక్కడ చూసినా తినాలనే మనసు, త్రాగాలనే మనసు, ఆ విధంగా అమ్ముకోవాలనే మనసు, కొనుక్కోవాలనే మనసు, ఇలాగ మంచి పంటలు పండించాలనేటువంటి మనసు. టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఇంతకుముందు ఎకరాకి 10 బస్తాలు 15 బస్తాలు, ఇప్పుడైతే 30 బస్తాలు పండుతున్నాయి అంటున్నారు. అంటే ఎరువులు వేసి ఆ యొక్క ఎరువుల ద్వారా ఎక్కువ ఆ పంటను పండిస్తూ ఉన్నారు, ఎక్కువ పంట పండుతూ ఉంది. ఆ యొక్క లోతు దినాల్లో కూడా ఆ జనులు ఆ నారు నాటుచు, కోతలు కోయటము, ఈ పనుల్లో మునిగిపోయారు. అందరూ కూడాను ఈ యొక్క వ్యవహారాల్లో మునిగిపోయారు. చూడండి, ఇవన్నీ కూడా ఈ జీవన సంబంధమైనవి, ఇవన్నీ కూడా ఈ జీవనానికి సంబంధించినవి. అదే మనసుతో జీవిస్తూ ఉండేవారు. మాకు ఈ యొక్క ఎకరానికి ఇన్ని బస్తాలు పండిని, మాకు పొలంలో ఈ ఎకరాకి ఇన్ని బస్తాలు పండిని అని ఒక చోట చేరి ఈ విధంగా ఆ యొక్క పంటలను గురించి, ఆ యొక్క ఆహార ధాన్యాల గురించి, ఈ యొక్క వీటి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు ఎక్కడైనా ఒక గుంపు చేరారంటే ఈ విషయాలే మాట్లాడుకుంటూ ఉంటారు. తినుటి గురించి మాట్లాడుకుంటారు నలుగురు చోటకి చేరితే, లేకపోతే త్రాగుడు గురించి మాట్లాడుకుంటారు నలుగురు ఎవరైనా ఒక చోటకి చేరినట్లయితే, లేకపోతే ఆ యొక్క కొనుక్కునే వాటిని గురించి అక్కడ ఆ షాపులో ఇలా వచ్చిందంట, ఇక్కడ ఆ షాపులో వచ్చిందంట, మా వాళ్ళు కొన్నారంట, అది ఇలా ఉందంట, అది అలా ఉంద, ఈ రకరకాలుగా వాటిని గురించి కూర్చొని చెప్పుకుంటూ ఉంటారు. లేకపోతే అక్కడ ఇది అమ్ముతున్నారు, ఇది ఎక్కడ అమ్ముతున్నారు, ఇక్కడ అమ్ముతున్నారు, వీటిని గురించి చెప్పుకుంటూ ఉన్నారు కూర్చొని మనుషులు. లేకపోతే అక్కడ ఆ పొలంలో విత్తనాలు చదువుతున్నారంట, పల్లెటూళ్ళు అయితే ఈ విషయాలు ఎక్కువ ఉంటాయి. ఆ పొలంలో ఇవి చల్లారంట, ఈ పొలంలో ఇవి చల్లారంట, ఆ పొలంలో శనగలు వేసారంట, బాగా పండిందంట, ఈ పొలంలో పత్తి వేసారంట, బాగా పండిందంట, వీళ్ళకి ఇన్ని లక్షలు వచ్చాయంట, లేకపోతే వరేసారంట, చాలా బాగా పండిపోయింది, ఇంతకు ముందులాగా లేదు, చాలా అభివృద్ధి వచ్చేసి. ఇక్కడ జనులు ఎక్కడ చూసినా కానీ ఈ విషయాలే. అలాగే ఎక్కడ చూసినా జనులు తినుచు, త్రాగుచు, అమ్ముచు, నారు నాడుచు, ఇండ్లు కట్టుచు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇల్లు కట్టడం, ఖాళీ స్థలం కనబట్టలేదు. ఒక్కొక్కరికి ప్రియులారా ఈనాడు ఆ యొక్క ఇల్లు కట్టాలనేటువంటి అందుకనే ఖాళీ స్థలం కనబడకుండా ఏదో ఒకటి అప్పో సొప్పో చేసి కట్టేసి అద్దెకలకి ఇచ్చుకోవడము, లేకపోతే ఏదో విధంగా అందువలన ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఖాళీ కనపట్టలేదు, ఎక్కడ చూసినా కానీ ఖాళీ స్థలం కనబట్టలేదు. అందుకనే వాటన్నిటికి కూడా డిమాండ్ ఏర్పడిపోయింది. డబ్బున్న వాళ్ళు ఎక్కువ కొనేస్తున్నారు,
డబ్బున్న వాళ్ళు ఎక్కడ స్థలం కొనితే, ఎక్కడ ఇల్లు కనపడితే, ఎక్కడ స్థలం కనపడితే అవన్నీ వాళ్ళు కొంటూ ఉన్నారు. కాబట్టి ఆ సొదొమ గొమొర్రాలో కూడా జనులు ఏం చేస్తున్నారు? ఎక్కడ చూసినా కట్టడమే కనపడతా ఉంది. ఎక్కడ చూసినా జనులు కట్టుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు కూడా ఏ వీధికి వెళ్ళినా కానీ ఎక్కడొక చోట ఏదో ఒకటి కట్టడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక ఇల్లు కట్టడమో, లేకపోతే ఏదో గోడ కట్టడమో, లేకపోతే ఏదో ఒకటి కట్టడం జరుగుతూ ఉంది. ఇంతకు ముందు అయినట్లయితే అలా ఉండేది కాదు. ఇంతకుముందు ఎక్కడ చూసిన ఖాళీ స్థలాలు కనపడేవి. ఆ ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు లేకపోతే ఆ మొక్కలు మొలిసి ఆ గేదెలు లేకపోతే అన్నీ తిరుగుతూ ఉండేవి. ఇప్పుడైనట్లయితే దాని చుట్టూ ప్రహరీ గోడ కొడుతున్నారు, దాని చుట్టూ ముళ్ళకంచె చేస్తున్నారు, భద్రం చేసుకుంటున్నారు. అక్కడ ఏదో ఒకటి కట్టాలి, ఏదో ఒకటి చెయ్యాలి. కాబట్టి ఆ యొక్క సొదొమ గొమొర్రాలో ఉన్న మనుషులు కూడా వాళ్ళ మనసంతా కూడా భూ సంబంధమైన వాటి మీదే ఉంది తప్ప వాళ్ళకి ఏమాత్రం కూడా ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు లేని వారుగా, దాని యొక్క విలువ తెలియని వారుగా, ఇవి విలువైన వారుగా ఎంచారు. తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం, కట్టుకోవడం, ఈ యొక్క నారులు నాటడం, వీటిని గొప్పగా ఎంచుతూ ఉన్నారు. వాటిని గురించి గొప్పగా చెప్పుకున్నాం. మేము అది కొనుక్కున్నాం, ఇది కొనుక్కున్నాం, మేము అది కొనుక్కున్నాం, ఇది కొనుక్కున్నాం, మా ఇంట్లో పెద్ద బీరువా కొన్నాం, లేకపోతే మేము ఆ యొక్క అది కట్టిస్తున్నాం, ఇది కట్టిస్తున్నాం అని గొప్పగా వీటన్ని చెప్పుకుంటూ ఉన్నారు. అందుకు బైబిల్ ఏం చెప్తుందంటే మనుషులు దేన్ని గొప్పగా చెప్పుకుంటారో దానిని సర్వశక్తిమంతుడు అసహించుకుంటున్నాడని బైబిల్ చెప్తాం. లోకము మనుషులకు గొప్పగా కనబడవచ్చు కానీ సర్వశక్తిమంతుడు దాన్ని అసహించుకుంటూ ఉన్నాడని బైబిల్ చెప్తుంది. అందువలన ఆ యొక్క లోతు కాలంలో సొదొమ గొమొర్రాలో ఎక్కడ చూసినా బట్టల షాపులే, ఎక్కడ చూసినా హోటల్లే, ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క కట్టడము, తినడము, త్రాగడము, అమ్మడము, కొనడము, ఆ ప్రజలు వాటిలో బిజీగా ఉన్నారు. ఆ ఆలోచనలో జీవిస్తున్నారు, ఆ ఆలోచనలో తిరుగుతూ ఉన్నారు. ఆ విధమైనటువంటి ఒక్కొక్కరు 2 3 పెళ్ళిళ్ళు చేసుకొని ఆ యొక్క త్రాగుచు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. చాలా భయంకరముగా ఆ సొదొమ గొమొర్రా చెడిపోయి ఉన్నది. ఆ పాప ప్రపంచమైపోయింది. మనము ఆ యొక్క మత్తయి సువార్త 25వ అధ్యాయంలోకి వెళితే, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కూడా ఇదే మాట వ్రాయబడి చూడండి మీరు ఒకసారి. 38వ వచనం, 24వ అధ్యాయము 37వ వచనం మీరు ఒకసారి చదవండి. నోహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుడు రాకడేను అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందడి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికి ఇచ్చుచూ ఉండిరి. ఈ విధంగా ఆ కాలంలో ఉన్న రీతిగానే లోతు ఆ యొక్క సొదొమ గొమొర్రాలో కూడా ఉంది. ఇప్పుడు కూడా ప్రపంచం అదే విధంగా. అది తప్పే ఉందండి, ఇది తప్పే ఉందండి అనొచ్చు నువ్వు. ఆ మనసు తప్పు. ఆ కాలంలో అలాగే ఉన్నారు, ఆ దినముల్లో అలాగే ఉన్నారు. వారి మీదకే జలప్రళయం వచ్చింది. వారు ఐక్య విచారాలతో ఉన్నారు, వారు మత్తులుగా ఉన్నారు. మీరు లూకాసు వార్త 21వ అధ్యాయంలో వీళ్ళ గురించే రాయబడింది. ఒకసారి మీరు చదవండమ్మా. 34వ వచనంలో, 21వ అధ్యాయం 34వ వచనంలో, మీ హృదయములు ఒకవేళ తిండి వలను మత్తు వలను ఐక్య విచారం వలను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఊరి వచ్చినట్టు రాకుండా ఉండాలంటే మీ హృదయాలు తిండి వల్ల కానీ మత్తు వల్ల కానీ ఐక్య విచారం వల్ల కానీ మందంగా ఉండకూడదని చెప్తున్నాడు. కాబట్టి ఆ సొదొమ గొమొర్రాలో మనుషులు వీటి వల్ల విచారం వల్ల, ఈ విచారాలు, ఐక్య విచారాలు, ఈ జీవన సంబంధమైన ఇవన్నీ కూడా తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం, కట్టుకోవడం, నాటుకోవడం, కోసుకోవడం, ఈ శరీరానికి సంబంధించినవి. ఇప్పుడు ఆహారం తింటాం, దేనికి? శరీరానికి సంబంధించింది. అలాగే కొంతమంది తాగుతూ ఉంటారు, అది శరీర ఆనందం కోసమే. కొంతమంది కొనుక్కుంటూ ఉంటారు, ఆ శరీరానికి సంబంధించినవి అవన్నీ కూడా. కొంతమంది అమ్ముతూ ఉంటారు, అవి కూడా అంతే. అలాగే పొలంలో పంట వేస్తున్నారు, శరీరానికి సంబంధించిన ఆహారం, లేకపోతే శరీరానికి సంబంధించిన పత్తి అంటే ఆ యొక్క వస్త్రాలకు కావచ్చు. ఈ విధంగా కట్టుకుంటున్నారంటే శరీరానికి సంబంధించి వాళ్ళు నివాసం చేయడం కోసమే. ఇలాగ ప్రతిదీ కూడా అవి శరీర సంబంధమైనవి, అవి జీవన సంబంధమైనవి. వాటిలో మునిగిపోయినారు. వాళ్ళ మనసులన్నీ కూడా వాటిలో మునిగిపోయాయి.
వాళ్ళ మనసు అంతా కూడా ఎప్పుడు చూసినా ఆ హోటల్స్ మీద లాగుతూ ఉంది, ఆ బ్రాందీ షాపుల మీద లాగుతూ ఉంది, వాళ్ళ మనసు ఆ కొనుక్కునే వాటి మీద లాగుతూ ఉంది. అది ఆ కొనుక్కునే వాళ్ళు అయ్యో వాళ్ళు కొనుక్కుంటున్నారు, నేను కూడా కొనుక్కోవాలి, అయ్యో వాళ్ళు అమ్ముతున్నారు, నేను కూడా అలాంటివి కొనుక్కోవాలి, అదిగో వాళ్ళు కడుతున్నారు, నేను కట్టాలి, వాళ్ళు ఇదిగో 1 2 వేసి 3 వేసి చేసుకున్నారు, నేను కూడా అలా ఈ విధమైన వ్యామోహాలతో ప్రజలు ఆ విధంగా వాళ్ళ యొక్క మనసులు చెడిపోయి పాడైపోయి వాళ్ళ హృదయాలు సర్వశక్తిమంతునికి చోటు ఇవ్వనంతగా వాళ్ళ హృదయాలు మందముగాను ఐక్య విచారాలతోనూ ఉండిపోయాయి. అందువల్ల నోకాలంలో జలప్రళయంలో నాశనం చేయబడింది వీళ్ళే. అది మంచే కదా, అది మంచే కదా నువ్వు అనొచ్చు. తినడం తప్పేం కాదు కదా, కొనుక్కోవడం తప్పేం కాదు కదా, అమ్ముకోవడం పాపమేం కాదు కదా, లేకపోతే కట్టుకోవడం పాపమేం కాదు కదా నువ్వు అనుకోవచ్చు. ఆ రోజుల్లో అదే విధంగా ఉన్నారు వాళ్ళు, ఆ ప్రజలు. ఆ మనసు వాళ్ళు దాని మీదే ఉంచి ఉన్నారు తప్ప కానీ సర్వశక్తిమంతుని మీద లేదు వాళ్ళకి. ఎందుకంటే శరీరంలో ఉన్నాం కాబట్టి తినాలి, కానీ అదే మనసు అవ్వకూడదు నీకు, అదే వ్యామోహాలు అవ్వకూడదు నీకు, అవే కోరికలతో నువ్వు ఉండకూడదు. ప్రజలందరూ కూడా ఆ కోరికలతో ఉన్నారు, ఆశలతో ఉన్నారు. అవి కొనాలి, ఇవి కొనాలి, అవి చేయాలి, ఇవి చేయాలి నుండి ఈ భూ సంబంధమైన ఆశలతో ఉండిపోయారు. కాబట్టి ప్రపంచము సొదొమ గొమొర్రా వలె ఇప్పుడు కూడా ఉంది. ఆనాడు లోతు జీవించే దినాల్లో ఇప్పుడున్నట్లుగానే అప్పుడు కూడా ఉన్నారు ప్రజలు. ఇప్పుడు నీ కళ్ళకి ఎలా కనపడుతున్నారో ప్రజలు అప్పుడు కూడా అలాగే కనపడుతున్నారు. ఇప్పుడు ఎలా ఉన్నాయో వీధులు లేకపోతే మనుషులు అప్పుడు కూడా అదే విధంగా ఉన్నారు. కాబట్టి అందుకనే మెసేజ్ చెప్పిన దానిలో ఏది తప్పిపోలేదు. ఆయన మనిషి 2000 సంవత్సరముల క్రితం చెప్పాడు. ఆయన ప్రత్యక్షమగు దినమున జనులు తినుచు త్రాగుచు అమ్ముచు కొనుచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఈ విధంగా ఉంటారని చెప్పాడు ఆయన. ఇప్పుడు కూడా ప్రపంచం అదే విధంగా ఉన్నది. ఆయన లేఖనము నెరవేరుతా ఉంది. ఇప్పుడు మనము నోవహు ఆ యొక్క లోతు దినముల్లో ఉన్నామని ఈ తిండిబోతులను బట్టి, త్రాగుబోతులను బట్టి, వ్యభిచారులను బట్టి, ఈ అమ్మేటువంటి ఈ యొక్క వ్యాపారస్తులను బట్టి మనము గ్రహించగలుగుతున్నాం. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆనాడు సొదొమ గొమొర్రా పరిస్థితి ఆ విధంగా ఉంది. అలాగే పురుషులు పెళ్లి చేసుకుంటూ ఉన్నారు, స్త్రీలు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అందువల్ల ఆ యొక్క సొదొమ గొమొర్రా బహుగా చెడిపోయింది, బహుగా పాడైపోయింది. ఆయన ఆ యొక్క అమ్ముకోవడం కొనుక్కోవడంలో చాలా మోసం చేస్తూ ఉన్నారు. బోల్డ్ అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, చాలా అక్రమముగా నడుస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా తమ మార్గాన్ని చెరిపి వేసుకున్నారు. ఆయన నామమున. అందుకని సర్వశక్తిమంతుడు అబ్రాహాము దగ్గరకు వచ్చినప్పుడు అబ్రాహాము గారితో మాట్లాడిన తరువాత, ఆ యొక్క హృదయ రహస్యాలు చెప్పిన తరువాత అబ్రాహాము దగ్గర నుండి ఆయన బయలుదేరినప్పుడు అబ్రాహాము గారు కూడా ఆయనతో పాటు సాగనంపడానికి కొంత దూరం ఇచ్చాడు. ఆయన నామమున. హల్లెలూయా. అప్పుడు సొదొమ గొమొర్రాకు చేయబోయే తీర్పును గురించి ఆయన మాట్లాడాడు. ఆయన నామమున. సొదొమ గొమొర్రాకు చేయబోయే తీర్పును గురించి ఆయన ఏం చేశాడు చెప్పండి? మాట్లాడాడు ఆయన. అందుకని ఆదికాండము మనం 18వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడండి? 18వ అధ్యాయం 20వ వచనములో యావే సొదొమ గొమొర్రాను గూర్చిన మరో గొప్పది కనుక వాటి పాపము బహుభారమైపోయింది కనుక. చూడండి, ఈనాడు కూడా మనుషుల యొక్క పాపము బహుభారమైపోయింది. త్రాగుబోతులే, ఈ యొక్క వ్యభిచారులే, ఈ తిండిబోతులే, ఈ యొక్క అమ్ముచు కొనుచు నాటుచు కోల్చి ఈ విధమైన మనసు కలిగిన వారే ఇక్కడ వారి యొక్క పాపము బహుభారం అయిపోయింది ఆయన దృష్టిలో. బహుభారం అంటే అది మోయలేనిదిగా అయిపోయింది. ఇంకా నాశనం చేయడం తప్ప మరొక మార్గం లేదన్నట్టుగా మారిపోయింది. అందుకని అబ్రాహాము గారికి ఆయన విషయాన్ని తెలియజేశాడు. ఆయన నామమున. హల్లెలూయా. అదే 3వ ఈడ్పు రాకడను గురించి ఆయన బయలుపరిచాడు. ఇదే 3వ ఈడ్పు. అందుకని అబ్రాహాము గారికి నేను చేయబోయే కార్యమును దాచిదునా, ఏమండి నిశ్చయముగా అతడు, అది 17వ వచనంలో ఉంటుంది. అప్పుడు యావే నేను చేయబో కార్యమును అబ్రాహాముకు దాచిదునా. చూడండి, సర్వశక్తిమంతుడు అబ్రాహాముకు చేయబోయే కార్యాన్ని
ఆ సర్వశక్తిముడు చేయబోయే కార్యాన్ని, అబ్రహాము పట్ల చేయబోయే ఆ కార్యాన్ని ఆయన దాచలేదు. అందుకనే అబ్రహాము గారు ఈ యొక్క ప్రపంచము మనము ఎత్తబడే సమయానికి ఎలా ఉంటుందో అబ్రహాము గారికి ఆనాడే తెలుసు. ఎందుకంటే అబ్రహాము గారికి ఆయన చిత్రాన్ని చూయించాడు. లోతును తప్పించడంలోను, సొదొమ గొమొర్రా కాల్చివేయబడడంలోను. దీనిని బట్టి నా ప్రజలు ఆ యొక్క లోతు వలె తప్పించబడతారని, ఈ ప్రపంచము సొదొమ గొమొర్రా వలె కాల్చివేయబడుతుందని అబ్రహాము గారు ఆనాడే ఈ కార్యాన్ని చూశాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. దాయలేదు ఈ కార్యాన్ని లోతు విషయంలో జరిగించి చూపించాడు ఆయన అప్పుడే. కాబట్టి అబ్రహాముకి ఈ కార్యాన్ని, రెండవ రాకడ యొక్క కార్యాన్ని, న్యాయాధిపతిగా తీర్పు తీర్చేటువంటి ఈ యొక్క కార్యమును అబ్రహాము గారికి ఆనాడు ఆయన దాచలేదు. అది అందుకని అబ్రహాము గారికి ఆయన దాచకుండా, ఎందుకంటే అతడు అనేక జనములకు తండ్రిగా ఉంటాడు. మనకు కూడా ఆయన తండ్రి. కాబట్టి ఈ విషయం దాచితే ఏం బాగుంటుందని ఆయన దాచకుండా తెలియజేశాడు. కాబట్టి ఆ సొదొమ గొమొర్రా యొక్క పాపము బహుభారం అయిపోయిందనే విషయము సర్వశక్తిమంతుడు అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాము అయితే జాలిగల మనస్సు కలిగిన వాడు కనుక, ఇంతమంది ఉంటే నువ్వు కనికరించవా, ఇంతమంది ఉంటే నువ్వు కనికరించవా, అంతమంది కూడా లేరు. కాబట్టి ఆయన ఆ యొక్క పట్టణాన్ని, నీతిమంతులను రక్షించి నాశనం చేశాడని మనకు తెలుసు. కాబట్టి పిల్లారా, ఆ సొదొమ గొమొర్రా బహు చెడిపోయిన పట్టణముగా ఉంది. అది పాపముతో నిండిపోయింది. ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమంతోనూ, మోసముతోనూ, ఆ యొక్క వ్యభిచారములతోనూ, దొంగతనములతోనూ, నరహత్యలతోనూ, ఈ విధంగా ఆ పట్టణం అంతా కూడా ఆ యొక్క భయంకరమైన వార్తలతో నింపబడిపోయింది. ఈనాడు కూడా నీవు ఏదైనా విన్నావని ఈ లోకంలో అది భయంకరంగా ఉంటున్నాయి. అక్కడ ఘోరం జరిగిందనో, ఇక్కడ ఘోరం జరిగిందనో, అక్కడ అలాగా చంపుకున్నారనో, ఇక్కడ ఇలా జరిగిందనో, ఘోరమైన వార్తలు, తట్టుకోలేనటువంటి వార్తలు. ఎందుకంటే తట్టుకోలేని కార్యాలు జరుగుతున్నాయి, పాపపు కార్యాలు. అలాంటివి సొదొమ గొమొర్రాలో జరుగుతాయి, భరించలేనివి. నీవే ఈ కార్యాలు విన్నప్పుడు, ఇవి చూచినప్పుడు నువ్వు భరించలేనప్పుడు ఇంకా సర్వశక్తిమంతుడు ఏ విధంగా భరించగలడు నువ్వు ఆలోచన చేయాలి. అందుకని ఆ సొదొమ గొమొర్రాలోనే అలాంటి భయంకరమైన మనుషుల మధ్య, ఆ భయంకరమైన ఆ పట్టణాల్లో లోతు కుటుంబము నివసిస్తూ ఉంది. లోతు కుటుంబము అక్కడ ఉన్నారు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ సొదొమ గొమొర్రా అనే పట్టణము తినుచు, త్రాగుచు, అమ్ముచు, కొనుచు, నాటుచు, ఇలాగా బహు సుఖభోగాలతోనూ బహు పాపములతో ఉన్నటువంటి పట్టణమే. చాలా సుఖభోగాలతో ఉంది ఆ పట్టణం, పాపముతో ఉన్నటువంటి పట్టణం. ఆ పట్టణములో లోతు కుటుంబము జీవిస్తూ ఉంది. అక్కడ లోతు, అక్కడ మీరు చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనములో, ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దూతలు సొదొమ చేరున్నప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కొడుకునుడి, మీరు పెందలకడే లేచి మీ త్రోవన వెళ్ళవచ్చు నిన్ను. అందుకు వారు, అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేశారు. ఆ లోతు గవిని యొద్ద ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండెను. ఆ గవిని యొద్ద పెద్ద గొప్ప ధనవంతులు, పెద్దలు అందరూ కూడా చేరుతూ ఉంటారు. అక్కడికి ఈ లోతు కూడా ఉండేవాడు. కాబట్టి లోతు ఆ సొదొమ గొమొర్రాలో కొంచెం ఉన్న స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాము దగ్గర నుండి వేరైపోయినప్పుడు అతడు ఆ గొప్పవాడిని చూసి వెళ్ళిపోయాడు ఆ సొదొమ గొమొర్రా వైపు. ఎందుకంటే ఆ సొదొమ గొమొర్రా అనేది మంచి అంజూరపు చెట్లతోనూ, మంచి తోటలతోనూ, చాలా మంచి వీధులతోనూ, ఆకాశమెత్తు పట్టణాలతో, బిల్డింగులతోనూ, పెద్ద అంతస్తులతోనూ, ఆ యొక్క అపార్ట్మెంట్లతోనూ, డూప్లెక్స్ హౌసులతోనూ చాలా ఉన్నతంగా కనబడుతుంది ఆ పట్టణము. అందువల్ల ఆ యొక్క లోతు అబ్రహాము దగ్గర నుండి ఆ కన్నులకు అందంగా కనబడుతున్నట్టు ఆ పట్టణం వైపు వెళ్ళిపోయాడు.
ఆ పట్టడం ఎంతో గొప్పదని మనం చూస్తున్నాం. సర్వశక్తిమంతుడు ఎప్పుడు కూడా గొప్ప గొప్ప వాటిలో ఆయన ఉండడు. బైబిల్ ఆ విధంగా చెప్తా ఉంది. ఆయన ఎప్పుడు కూడా సామాన్యమైన వాటిలో ఉంటాడు, గొప్ప వాటిల్లో ఆయన ఉండడు. బైబిల్లో మనము ఈ ముగ్గురు జ్ఞానుల గురించి మనం చూసినట్లయితే ఆ ముగ్గురు జ్ఞానులు కూడా మొట్టమొదట ఏ రోజు రాజు గొప్పవాడు కాబట్టి అక్కడ సర్వశక్తిమంతుడు ఉండాలేమో, అక్కడ అతనికి ఆ విషయాలు తెలిసేమో అనుకొని అక్కడికి వెళ్ళారు వాళ్ళు. కానీ అక్కడ ఆయన గురించి, ఆయన పుట్టుక గురించి అక్కడ వాళ్ళకి తెలియలేదు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అలాగే కుష్ఠరోగి నయమాను ఎక్కడికి వెళ్ళాడంటే రాజు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉంటాడు అనుకున్నాడు సర్వశక్తిమంతుడు, అక్కడ లేడు. ఎలీషా దగ్గర ఉన్నాడు. అలాగే మెస్సయ్య బెత్లెహేములో ఉన్నాడు, అక్కడ కూడా అబ్రాహాముతో ఆయన ఉన్నాడు. కానీ లోతు ఆ యొక్క సొదొమ గొమొర్రాకి వెళ్ళాడు. సొదొమ గొమొర్రాలో లోతు అబ్రాహామును బట్టి రక్షించబడ్డాడు. అయితే వధువుకు అతడు సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. కాబట్టి ఆ సొదొమ గొమొర్రాలో లోతు భార్య ఒక ఉన్నత స్థితి కలిగి ఉన్నారు, ఒక గొప్ప స్థితి కలిగి ఉన్నారు. ఆ లోతు భార్య ఆ యొక్క సుఖభోగాలకి, ఈ లోక సంబంధమైన వాటన్నిటి కూడా ఆమె అనుభవిస్తూ ఉండేది. వాటన్నిటిలో కూడా ఆమె సుఖ సంతోషాలతో ఆమె ఆనందిస్తూ ఉండేది, ఆ విధంగా జీవిస్తూ ఉండేది. ఆమె బహుగా లోకమును ప్రేమించింది. ఆమె గొప్ప గొప్ప వాటి మీద మనసు కలిగి ఆమె గొప్ప ఉన్నత స్థితికి వెళ్ళాలని, ఉన్నతమైన పేరు సంపాదించుకోవాలని, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండాలని, గొప్ప గొప్ప వాటిల్లో జీవించాలని, గొప్ప స్థాయికి ఎదగాలని ఆ విధమైనటువంటి మనసు కలిగినటువంటిది లోతు భార్య. ఆమె వీటన్నిటికి కూడా అలవాటు పడిపోయింది. సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ఆ యొక్క పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళడం, ఆ యొక్క విందులకు వెళ్ళడం, పెద్ద పెద్ద గొప్ప గొప్ప కార్యాలకు వెళ్ళడం, ఆ కార్యాల్లో ఆమె పాలు పొందడం, ఆమె ఒక మేయర్ వలె ఆమె ఒక ఉన్న స్థితిలో ఆ యొక్క గొప్ప గొప్ప కార్యాల్లో ఆ విధంగా పాలు పొందుతూ ఆమె లోకమును బహుగా ప్రేమించేదిగా ఉంది. లోతు భార్యకి తేడా ఉంది. లోతు అక్కడ సొదొమ గొమొర్రాలో జరిగే ఆ యొక్క కార్యాలను బట్టి, అతడు వాటిని చూచిన దానిని బట్టి, వినిన దాన్ని బట్టి అతడు మనసు నొచ్చుకుందని బైబిల్లో వ్రాయబడింది. ఆ మనుషులు తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం, కట్టుకోవడం, నాటుకోవడం, కోసుకోవడం, ఈ పెళ్ళిళ్ళు ఇవన్నీ లోతు యొక్క మనసుని బాధ పెట్టాయి. అతడు వాటన్నిటిని చూసి అతడు ఆ నీతి గల మనసు కలిగిన అతడు నొచ్చుకున్నాడని బైబిల్లో రాయబడింది. కానీ లోతు భార్య ఆ విధంగా నొచ్చుకోలేదు. వాటి యందు ఆనందిస్తూ ఉండేది, వాటి యందు సంతోషిస్తూ ఉండేది. ఆ టెక్నాలజీని బట్టి ఆ రోజుల్లో ఉన్న ఆ టెక్నాలజీని బట్టి సంతోషిస్తూ ఉండేది, ఆ జ్ఞానాన్ని బట్టి ఆనందిస్తూ ఉండేది, ఆ కట్టడాలను బట్టి, ఆ ప్రపంచ అభివృద్ధి చెందిన దాన్ని బట్టి వాటిని బట్టి ఆనందిస్తూ ఉండేది. ఆమెకు ఇది పెద్ద పాపముగా కనబడలేదు. అది పాపము బహు భారం అయిపోయింది సర్వశక్తిమంతుని దృష్టిలో ఇదని ఆమె ఏమాత్రము లేకుండా ఆమె లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం కలిగి, ఈ ఆశీర్వాదాన్ని చూసుకొని, లోక సంబంధమైన ఆశీర్వాదం చూసుకొని ఆమె కూడా తినుచు, కొనుచు, అమ్ముచు వీటి మీద మనసు కలిగినదిగా ఆ లోతు భార్య ఉంది. లోతు భార్యకి తేడా ఉంది. లోతు నీతిగల మనసు కలిగిన వాడు. ఆమెకు ఆ మనసు కలిగింది కాదు. ఆమె వాటి మీద వ్యామోహాలు కలిగింది. లోకాన్ని ప్రేమించి లోకమును అనుభవించాలని, లోకంలో ఆశలు కలిగినటువంటి, అంటే మిగతా సొదొమ గొమొర్రాలో మనుషులు ఎలా ఉంటారో అదేవిధంగా ఈమె కూడా అలాంటి అవిశ్వాసపు స్వభావం కలిగినటువంటిది అన్నమాట. ఆ విధంగా లోతు భార్య, అతని 2 కుమార్తెలు ఆ సొదొమ గొమొర్రాలో జీవిస్తూ ఉన్నారు. ఆయన మనిషితో హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ దూతలు వచ్చారు. ఎందుకనంటే పాపము బహుభారం అయిపోయింది. ఎక్కడ చూసినా మనుషులు తినడం, త్రాగడం ఇవన్నీ ఉన్నాయనంటే అధిక నాశనానికి వచ్చినట్టే లెక్క. ఆ పట్టణాలకి ఇక నాశనానికి వచ్చినట్టు లెక్క, ఆ వ్యక్తులకి. కాబట్టి అక్కడ సొదొమ గొమొర్రాలో వాళ్ళ భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ దూతలు వచ్చారు. జనులు తినడం, త్రాగడం అని అంటే ఆ యొక్క ప్రపంచానికి ఇక నాశనం వచ్చినట్లు లెక్క, ఆ పట్టణాలకి ఇక నాశనం వచ్చినట్లు లెక్క. ఇప్పుడు కూడా ఇక్కడ లోతు వలె నీతి కలిగిన వారు ఉన్నారు. అలాగే లోతు భార్య లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే లోతు ఎత్తబడే వారికి సాదృశ్యంగా ఉంటే లోతు భార్య విడిచిపెట్టబడే వారికి పోలికగా ఉంది.
కాబట్టి ఆ సొదొమ గొమొర్రాలో ఎలాగున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారు. ఆ సొదొమ గొమొర్రాలో ఆ లోతు నీతిమంతుడిగా ఉండి పాపాన్ని బట్టి, ఈ పాపపు జనులను బట్టి, ప్రపంచం చెడిపోయిన దాన్ని బట్టి, ప్రజల్లో లోకాశలు ఇవన్నీ పెరిగిపోయిన దాన్ని బట్టి, ఈ జనులు తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం వీటన్నిటిని బట్టి ఏమిటి ప్రజలు ఇలా తయారైపోయారు, ప్రపంచం ఏంటి ఇలాగ చెడిపోయింది, మనుషులేంటి ఇలా చెడిపోయారు అని బహు బాధపడేటువంటి లోతు లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా లోతు వలె అబ్రాహాము సంతానం ఉన్నారు. అతడు లోతు అబ్రాహాము యొక్క సంతానము కాదు, కానీ వధువుకు ఒక ఛాయిగా ఉన్నాడు. కానీ ఇప్పుడైనట్లయితే ఆయన సంతానము అబ్రాహాము సంతానముగా ఉన్నారు. అబ్రాహాము సంతానముగా ఉన్నారు. కానీ అబ్రాహాము సంతానములోనే లోతు భార్య లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. లోతు భార్య లాంటి ఇలాంటి వాళ్ళే. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే ఈ లోకంలో మనుషులు లాంటి వాళ్ళే, జనులు తినడం, త్రాగడం అలాంటి వాళ్ళు, వాక్యం యొక్క రుచి తెలియని వారు, ఆనందము తెలియని వారు, సంతోషము తెలియని వారు. ఆమెకు ఈ వాక్య సంబంధం ఆనందం కానీ, హల్లెలూయా అని కానీ, ఆమెనని కానీ అలాంటిది ఏమీ లేదు. అసలు ఆమె వాటిని పట్టించుకునేది కాదు. ఆమెకు ఒక ఆరాధన కానీ, ఒక ప్రార్థన కానీ, ఆమెకి లెక్క కానీ, విలువ కానీ ఏమీ లేదు. కానీ లోతైనట్లయితే బాధపడే స్వభావం కలిగిన వారు. ఎవరైనా ఆమెనని చెప్పకపోయినా, హల్లెలూయా చెప్పకపోయినా, ప్రార్థన చేయకపోయినా, అంటే నీతిగా లేకపోతే బాధపడేవాడు అతను. కానీ లోతు భార్యకి అది ఉండేది కాదు, అది ఏమి పట్టించుకునేది కాదు. ఆమెకు లోకం యొక్క వ్యామోహాలు, లోక సంబంధమైన ఆశల మీద తాత్కాలికమైన భక్తి అంతే. పేరుకు భక్తి పరురాలే కానీ ఏమీ ఆమెలో లేదు. అందువలని ఆమె ఏమాత్రం కూడా లోకము చెడిపోవడాన్ని చూసి, వాక్యాన్ని మీరిపోవడం చూసి, ప్రజల్లో భక్తి లేని జీవితాన్ని చూసి, ప్రజల్లో దుర్నీతి, తినడం, త్రాగడం ఇవన్నీ పెరిగిపోయిన దాన్ని చూసి ఏమాత్రము బాధపడినటువంటి వ్యక్తి కాదు. నొచ్చుకుని ఆమె కాదు. ఆమె ఏమీ బాధపడలేదు. కానీ లోతైనట్లయితే నొచ్చుకుంటూ జీవిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఆ ప్రజలు చెడిపోయి త్రాగడం, తిరగడం, ఇవన్నీ అక్రమ సంబంధాలు ఇవన్నీ చూసి జనులు ఈ పాడైపోయిన పరిస్థితిని బట్టి బాధపడుతూ ఉన్నాడు అతను. ఆ సమయంలో దూతలు వచ్చారు. మనం ఉదయం నేర్చుకునే రీతిగా అదొక వ్యాధిని కలిగి ఉన్నాడు అతను. అంటే ఈ ప్రపంచం ఒక వ్యాధితో ఉన్నది. ఈ ప్రపంచం వ్యాధిని బట్టి అతడు బాధపడుతూ ఉన్నాడు. అతడు బాధపడుతూ నొచ్చుకుంటూ ఉన్నవాడుగా, చూసిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి నొచ్చుకుంటున్న వ్యక్తిగా ఆ యొక్క లోతును మనం ఈనాడు కూడా ఆయన వధువు లోతు వలె ఉంటుంది. లోతు వలె ఆమె ఆయన్ని స్తుతిస్తూ ఉంటుంది, ఆయన గణపరుస్తూ ఉంటుంది, ఆయన మహిమపరుస్తూ ఉంటుంది. కానీ లోతు భార్యగా ఏం అక్కర్లేదు. అవేమి కాకుండా ఆమెకి ఈ లోకం ఉంటే చాలు, సంతృప్తిగా ఉంటుంది. ఈ లోకంలో ఉంటే చాలు, సంతోషంగా ఉంటుంది. ఈ లోకంలో ఉంటే చాలు, ఆనందంగా ఉంటుంది. వీటిని బట్టి ఆనందిస్తూ ఉండేదాన్ని. లోక సంబంధమైన కార్యాలను బట్టి ఆనందిస్తూ ఉండేది. ఆమెకు మొదటగా విలువ వీటికి ఇచ్చేది. లోక సంబంధమైన వాటికి ఇవి ముఖ్యంగా ఉండేవి ఆమెకి. అంతేగాని ప్రార్థన కానీ, భక్తి కానీ అంత ముఖ్యంగా ఉండదు. అందువలన ఆమె వాటికి ఎక్కువగా విలువిస్తూ ఉండేది లోతు భార్య. సేమ్ ఈనాడు క్రైస్తవులు కూడా, ఈ యొక్క వధువు సంఘాల్లో ఉన్న క్రైస్తవులు కూడా, బ్రహ్మం గారు వర్తమానంలో ఉన్న క్రైస్తవులు కూడా ఆ యొక్క వధువు సంఘాల్లో ఉంటామని చెప్పుకుంటూ వారు ఆ యొక్క లోతు భార్య లాంటి వాళ్ళు ఉన్నారు. నిజమైన వారు కూడా లోతు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. మీరు ఎలా చెప్పగలరు అని అంటే, వల వేసినప్పుడు ఆ వలతో పాటు మంచి చేపలు పడతాయి, చెడ్డవి కూడా పడతాయి. అప్పుడు ఆ యజమాని కూర్చుండి మంచి వాటిని అనగా నీతిమంతుల నుండి దుష్టులను ఆయన దుష్టులను ఉంది అక్కడ ఖచ్చితంగా. నీతిమంతుల నుండి వేరుపరుస్తాడను బైబిల్లో మనం చూస్తే. అంతేగాని దుష్టుల్లో నుండి నీతిమంతులు వేరుపరుస్తాడని లేదు. నీతిమంతుల్లో నుండి దుష్టులు వేరుపరుస్తాడు. అంటే వధువు సంఘాల్లో నీతిమంతులు ఉన్నారు. ఆ నీతిమంతులతో కూడా అది ఉంది కాబట్టి, ఆ దుష్టురాలు ఉన్నది కాబట్టి వేరుపరుస్తాడని. కాబట్టి అక్కడ లోతు యొక్క భార్య, ఆ లోతు ఇద్దరు ఉన్న రీతిగానే ఈ యొక్క బ్రహ్మం గారు వర్తమానం వినేటువంటి ఆ సువార్త వలలో మంచో అక్కడ నీతిమంతులు పడ్డారు, చెడ్డవారు కూడా పడ్డారు. ఆ వలలో రెండూ ఉన్నాయి. కానీ అక్కడ దూతలు వచ్చే రీతిగా సాయంకాలంలో
బ్రహ్నాం గారు కానీ జాన్సన్గా ఆ యొక్క తర్వాత జాన్సన్ గారు ఈ విధంగా వచ్చారు. కాబట్టి తెల్లవారుజాము వచ్చింది. ఈ తెల్లవారుజాము వచ్చినప్పుడు ఆ యొక్క లోతు కుటుంబము దగ్గర ఉన్నటువంటి వధువు దగ్గర ఉన్నటువంటి 7వ దూత 5 రకాల పరిచర్యలు. ఆ తర్వాత తెల్లవారుజాము వచ్చింది. ఇప్పుడు కూడా మనం తెల్లవారుజాములో మనం ఉన్నాం. ఆ వేకువజామున దూతలు వెళ్ళి త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోషశిక్షలో మీరు నశించిపోకుండా వెలుపలికి పొమ్మన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెలుపలికి పొమ్మన్నప్పుడు వారు కొంత ఆలస్యం చేశారు. చూడండి మీరు ఆదికాండం 19వ అధ్యాయము 15వ వచనం నుండి. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లమ్ము, ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ 2 కుమార్తెలు తీసుకొని రమ్మని చెప్పారు. అతడు తడవ చేసెను అని ఉంటుంది. అయితే ఆయన కనికర పడ్డాడు. అతడు తడవ చేసినప్పుడు ఆయన కనికర పడ్డాడు. ఆయన కనికర పడి ఆ యొక్క వారి చేతులను పట్టుకొని, అందుకని ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమారుల చేతులను పట్టుకొని వెలుపలికి వచ్చిరి. వెలుపలికి తీసుకొని వచ్చారు. ఆ పట్టణ వెలుపలికి తీసుకొని వచ్చారు. ఆ పట్టణ వెలుపలికి తీసుకొచ్చిన తర్వాత మీరు ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా మీరు వెనక తట్టు తిరగకుండా వెళ్ళండి అని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లోతు భార్య, లోతు యొక్క 2 కుమార్తెలు ఆ సొదొమ నుండి వెలుపలికి వచ్చారు. ఆ వెలుపలికి వచ్చిన తర్వాత ఒక సోయరు, అంటే అది ఒక ఊరు. చూడండి, ఇదిగో పారిపోవుటగా ఊరు సమీపంగా ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది కదా నేను బ్రతుకుతానని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నువ్వు చెప్పిన ఈ ఊరును నాశనం చేయను, ఈ ఊరి విషయంలో నీ మనవి అంగీకరించి తిని. కాబట్టి వాళ్ళు ఒక పట్టణము నుండి ఒక ఊరికి బయలుదేరారు. ఆ ఊరుకు బయలుదేరారు. అయితే లోతు భార్య ఆ పట్టణము నాశనం కాబోతుందనంటే ఆ పట్టణంలో ఆ ఊరు దోషశిక్షలో నశించిపోకుండా ఆయన వెలుపలికి తీసుకొస్తున్నాడు అని చెప్తే ఆమె ఈ పట్టణము నాశనమయ్యేదనే విషయాన్ని ఆ దూతలు చెప్పినప్పుడు ఆమె నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు అని అంటే ఆమె లోకమును ప్రేమించింది. అంతేకాక లోకంలో ఉన్న వాటిని ఆమె ప్రేమించింది. అంతేకాకుండా లోకం ఎంతో అభివృద్ధి చెందింది, టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది, కావలసిన సైనికులు ఉన్నారు, ఆ ప్రపంచం ఎంతో జ్ఞానము కలిగి ఉంది. కాబట్టి ఎప్పుడు నుండో ఇలాగే చెప్తున్నారు, ఎప్పుడు నుండో పట్టణం అంతమైపోతాయి, పట్టణాలు అంతమైపోతాయి ఎప్పుడు నుండో చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడల్లా ఇదేమి అంతము కాదు ఇది అని ఆమె ఆ యొక్క దూతల మాటను ఆమె నమ్మలేదు, విశ్వసించలేదు. ఇంకొక విషయం, ఎందుకని విశ్వసించలేదు చెప్పండి? ఎందుకు విశ్వసించలేదు అని అంటే ఆమెకు ఈ లోకము కంటే కూడా ఆ దూతల మాటలు ఏ మాత్రం కూడా గొప్పగలేవు. ఇవి గొప్ప కనపడుతున్నాయి ఆమెకు. ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న మనుషులు గొప్ప వాళ్ళ కింద కనపడుతున్నారు. అయ్య బాబా ఎంత స్టేజ్ అది, కలెక్టర్ అంటే ఎంత గొప్ప, ఇంజనీర్ అంటే ఎంత గొప్ప, ప్రొఫెసర్ అంటే ఎంత గొప్ప, అవంటే ఎంత గొప్ప, ఇవెంత అంటే ఇవి గొప్పగా ఉన్నాయి. కానీ ఈ సొదొమ గొమొర్రా వెలుపలికి రండి అని అంటే ఆమె ఆ మాటలు ఏమాత్రం కూడా గొప్పగా లేవు. ఇంకొక విషయం ఏమిటంటే ఆ ఊరు అనేటువంటిది ఆ యొక్క సోయరు, అది చిన్నది. సోయరు అనగా చిన్నదని అర్థము. అక్కడ ఆ యొక్క ఊరిలో ఆ సొదొమ గొమొర్రా వలె ఆ ఊరు లేదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎంతో ఉన్న స్థితిగా, ఎంతో గొప్ప స్థితిలో ఆమె కారుల్లోనూ, పెద్ద పెద్ద బిల్డింగుల్లోనూ, ఆ యొక్క పెద్ద పెద్ద హోటల్లోనూ, లేకపోతే పెద్ద పెద్ద ఆ యొక్క కార్యాలలో ఆ యొక్క పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళకి వెళుతూ, గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్ళకి వెళుతూ ఆ కార్యాలు పాలు పొందుతూ ఉన్నతమైన కేటగిరీలో ఉన్నదామె, ఉన్నతమైన స్థితిలో ఉన్నదామె. అందువలన ఆమె సొదొమ గొమొర్రా నుండి ఆ యొక్క ఊరుకు రావాలంటే ఆమె అలాంటివన్నీ కూడా సోయరులో లేవు కనుక, సొదొమ గొమొర్రాలో ఉన్నవన్నీ కూడా ఆ ఊరిలో లేవు కనుక అందువలన ఆమె ఆ యొక్క సోయరుకు రాలేదు.
ఎందుకు రాలేదు చెప్పండి? ఆ ఊరిలో ఆమె ప్రేమించే లోక సంబంధమని ఆ ఊరిలో లేవు. ఆ ఊరిలో అవి లేవు. ఆ ఊరు చిన్న పాకలతోనూ, కొంతమంది పేదవాళ్ళుండి, అక్కడ సరైన వీధులు సరిగా లేకుండా, కాలువలు సరిగా లేకుండా, అక్కడ కొంత నాగరికత సరిగా లేకుండా, అది చాలా పేద స్థితిలో ఉన్న ప్రజలు. అక్కడ సరైన వాళ్ళకు వస్తువులు లేవు, సరైన సామాను లేవు, ఆ విధంగా సరైన వస్త్రధారణ లేని పేద స్థితిలో ఉండి ఆ చిరిగిపోయిన బట్టలతోనూ ఆ విధంగా ఒక ప్రజలు ఉండేటువంటి అది ఒక ఊరు, ఒక చిన్న ఊరు. ఈమెమో ఆ సొదొమ గొమొర్రాలో గొప్పగా జీవించింది, ఉన్నతంగా జీవించింది. ఖరీదైన వస్త్రాలు, ఖరీదైన షాపులకు వెళ్ళేది, గొప్ప గొప్ప షాపులకు వెళ్ళేది. ఆమె లెవెల్ అలాంటిది కాబట్టి ఆమె బట్టల కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టేది, ఆహారం కోసం వందలు ఖర్చు పెట్టేది, సామాన్ల కోసం ₹1000 ఖర్చు పెట్టేది. ఆ విధంగా ఒక ఉన్నతమైన స్థితి కలిగినటువంటి స్త్రీ ఆమె. ఉన్నతమైన వాటి మీద ఆ యొక్క ఉన్నతమైన స్థితి కలిగి అది గొప్ప ఆశీర్వాదమని, నేను ఒక ఆశీర్వాదం కలిగిన స్త్రీనని ఒక భావముతో ఉండేది ఆమె. అందరూ బట్టే సోయరుకు రమ్మన్నప్పుడు ఆమె రాలేకపోయింది. కారణం ఏమిటనంటే సొదొమ గొమొర్రాలో ఉన్నవి అక్కడ లేవు. మీకు అర్థమవుతుందండి? సొదొమ గొమొర్రాలో ఉన్నవి అక్కడ అవి లేవు. సొదొమ గొమొర్రాలో ఉన్న రీతిగా సోయరులో కారులు లేవు, బిల్డింగులు లేవు, పెద్ద పెద్ద హోటళ్ళు లేవు, పెద్ద పెద్ద సామానులు లేవు, రకరకాలైన వస్తువులు లేవు, అలాంటివి ఏమీ ఒక పార్కులు లేవు, లేకపోతే ఉన్నతమైనటువంటి గొప్ప గొప్ప మనుషులు లేరు. అది ఒక చిన్నది ఆ ఊరు. ఆ సోయరు అనగా చిన్నది అనగా సోయరు అని అర్థం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి ఆమె రాలేదు. మీకు అర్థమవుతుందని ఆమె సొదొమ గొమొర్రాలోనే జీవించడానికి ఇష్టపడింది. ఆమె సొదొమ గొమొర్రా ప్రజల మధ్య ఉండడానికి ఇష్టపడింది. ఆ తినుచు, త్రాగుచు, అమ్ముచు, కొనుచు, నారు నాటుచు, ఇల్లు కట్టుచు, అక్కడ ఉన్నటువంటి మనుషులతో పాటు తను ఉండాలని భావించిందే తప్ప ఆమె ఊరికి రావడానికి, ఒక ఊరికి రావడానికి, ఆ సోయరు అనే ప్రాంతానికి ఆమె రావడానికి ఇష్టము చూయించలేదు. ఆమె ఆసక్తి చూయించలేదు. ఏమాత్రం కూడా ఆమెకు అక్కడ మనసు లేదు. లోతు చెప్పుండొచ్చు, ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు ఇక ఉండవు, మనం ఆ ఊరికి వెళితేనే మనం రక్షించబడతాం, అక్కడ మనకి రక్షణ ఉంటుంది, కాబట్టి ఆ ఊరికి వెళదామని అంటే ఈ పట్టణాన్ని నాశనం చేస్తాడేమో నాకు తెలియదు, కానీ ఆ ఊరిలో నేను ఉండలేను. అక్కడ సరైనటువంటి పెద్ద పెద్ద ఇళ్ళు లేవు, అక్కడ సామాన్లు లేవు, అక్కడ గొప్ప మనుషులు లేరు, పెద్ద పెద్ద హోటళ్ళు లేవు, అక్కడ పెద్ద పెద్ద ఆ యొక్క వస్త్రాలు కలిగినటువంటి షాపులు లేవు, అలాంటి ఏమీ లేవు. కాబట్టి ఆమె అక్కడికి రాకుండా ఆమె ఆ యొక్క సోయరును త్రోసివేసింది. ఆమె దూతల యొక్క మాటలను ఆమె త్రోసివేసింది. ఆమె లోకమును ప్రేమించేది కాబట్టి, లోకములో ఉన్న వాటిని అంటే సొదొమ గొమొర్రాలో ఉన్న వాటిని ప్రేమించుట వలన ఆమె ఆ సోయరుకు రాలేదు. అవన్నీ సోయరులో లేవు. ఆ సుఖ భోగాలు, ఆ సకల సౌకర్యాలు ఆ సోయరులో లేవు. అందువలనే ఆమె సోయరుకి రాలేదు. ఆ సొదొమ గొమొర్రాలో అయితే జీవించడానికి బాగుంటుంది, ఉండడానికి బాగుంటుంది, అన్నిటికి అనుకూలంగా ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఇక్కడ అన్నీ బాగుంటుంది అని ఆమె సొదొమ గొమొర్రాలో నివసించడానికి ఇష్టపడిందే తప్ప, అంటే లోక సుఖభోగాలు సౌకర్యాలు అవి చూసుకుందే తప్ప రక్షణ గురించి ఆమె ఆలోచించలేదు. ఈనాడు కూడా క్రైస్తవులు అదే విధంగా ఉన్నారు. రక్షణ గురించి, ఉగ్రతుడు తప్పించుకోవడం గురించి ఆలోచించడానికి బదులుగా ఈ లోక భోగ భాగ్యాలను వాటి వైపు ఆలోచిస్తూ రక్షణను తృణీకరిస్తున్నారు. వీటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఈ యొక్క తినుట, త్రాగుట, అమ్ముట, కొనుట, కొట్టుట, నాటుట, కోయుట, పెండ్లిళ్ళకిచ్చుట, వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. రక్షించబడాలని లేదు, కానీ అలాగూ చేయాలనుకున్నారు. తినాలి, తాగాలి, అమ్మాలి, కొనుక్కోవాలి. లోకం ఎలా పరిగెడుతూ ఉందో ఇప్పుడున్న నామకార్థ క్రైస్తవులు కూడా అలాగే పరిగెత్తాలనుకుంటున్నారు, కానీ రక్షించబడాలనే మనసు వీళ్ళకి లేదు. ఉగ్రతుడు తప్పించుకోవాలనే ఆలోచన వీళ్ళకి లేదు. ఈనాడు కూడా క్రైస్తవులు అదే విధంగా ఉన్నారు.
ఆ లోతు భార్యలో ఉన్న ఆత్మే ఇప్పుడు కూడా నామకార్థపు వధువు సంఘాల్లో పనిచేస్తూ ఉంది. ఈ రక్షణ సువార్త ప్రకటించబడతా ఉంటే, ఇది తెల్లవారుజామున ప్రకటించబడతా ఉంటే, రక్షించబడవలసిన దానికి బదులుగా ఆ యొక్క రక్షించబడే ఆ యొక్క నిత్య రాజ్యములోనికి ప్రవేశించడానికి బదులుగా ఇంకా లోకం వైపు చూస్తున్నారు, ఇంకా కొనేవారి వైపు చూస్తున్నారు, ఇంకా అమ్మేవారి వైపు చూస్తున్నారు, ఇంకా తిండిబోతుల వైపు చూస్తున్నారు, ఇంకా చెడిపోయిన లోకం వైపు చూస్తున్నారు. ఇంకా వారి వలె మనం కూడా ఇంకా కొనాలి, అమ్మాలి, లోకంలో గొప్పవాళ్ళు అవ్వాలి, ఆ విధంగా లోకస్తుల వలె ఉండాలని అదే అభిప్రాయంతో ఉంటున్నారే తప్ప రక్షించబడాలని ఆలోచన లేదు మనుషులు. ఈనాడు రక్షించబడాలని స్వభావము వధువు సంఘాల్లో చాలామందికి లేదు. ఇంకా లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తూ లోక సంబంధమైన వాటిని ఇంకా కలిగి ఉండాలని ఆ వాటి వైపే వాళ్ళ హృదయం ఉంది తప్ప, వాటి వైపే వాళ్ళ మనసు ఉంది తప్ప ఉగ్రతుండి తప్పించుకోవాలని మనసు లేదు ఇప్పటికీ. కాబట్టి పిల్లారా, అక్కడ సొదొమ గొమొర్రాలైతే అన్నీ ఉన్నాయి లోక సంబంధమని. అక్కడ పాపం ఉంది, చెడుతనం ఉంది, లోకం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ సోయరులో అనగా ఊరిలో అవి లేవు. అందువలనే ఆ లోతు భార్య సోయరుకు రాలేదు. ఈనాడు కూడా పిల్లారా, ఈనాడు ఈ వర్తమానం దగ్గరికి అనేక మంది ఎందుకు రారు అనంటే, బహుకొద్ది మంది ఎందుకు వస్తారనంటే, ఇక్కడ కూడా లోక సంబంధమైనటువంటిది ఏదీ లేదు. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేంద్ర ఆనందమే. ఆయన నామనిస్తాం. మాకు నీతి అవసరం లేదు, మాకు డబ్బు కావాలి. సమాధానం అవసరం లేదు, మాకు ఈ కొనుక్కోవడం అమ్ముకోవడం కావాలి. మాకు పరిశుద్ధాత్మల ఆనందం అక్కర్లేదు, ఈ లోకానందం మాకు కావాలి. లోకంలో సంతోషింపజేసేవాయి అవి మాకు కావాలి. కాబట్టి ఈనాడు సంఘాల్లో ఆనందాలు, ఆసాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఆయన యొక్క నిజమైనటువంటి వర్తమానం దగ్గర ఆ యొక్క లోక ఆనందము లేదు. సోయరులో లోక ఆనందం ఉంది, లోక సంతోషాలు ఉన్నాయి. నువ్వు ఏ వీధికి వెళ్ళినా అవన్నీ చూసి నీకు ఆనందం కలుగు చేసే విధంగా చాలా గొప్పగా కనబడుతూ ఉంటాయి ఆ యొక్క సొదొమ గొమొర్రాలు, ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో. కానీ సోయరులో మాత్రము అలాంటివి ఏమీ లేవు. అక్కడ నీతి ఉన్నది, అక్కడ సమాధానం కలిగిన ప్రజలు ఉన్నారు, అక్కడ సర్వశక్తిమంతుని బట్టి ఆనందించేవారు ఉన్నారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆమె నాకు నీతి వద్దు, సమాధానం వద్దు, పరిశుద్ధాత్మేంద్ర ఆనందం వద్దు, సొదొమ గొమొర్రే కావాలని కోరుకుంది. కాబట్టి పిల్లారా, అనేక మంది ఎందుకు రక్షించబడ్డానికి వాళ్ళు ఆసక్తి చూపించడం లేదనంటే, ఎందుకు వాళ్ళు ఆ యొక్క రక్షణ యొద్దకు రాలేకపోతున్నారంటే, ఎందుకు నిత్యరాజ్యంలోని ప్రవేశించలేకపోతున్నారంటే, ఎందుకంటే సోయరు అనగా అది ఒక నశించినటువంటి ఊరది. అందుకనే ఈ ఊరు నాశనం చేయనన్నాడు ఆయన. అది నాశనం లేని ప్రాంతం అది. కాబట్టి వారు ఆ ఊరు బాగలేదు, చూడడానికి బాగలేదు, ఆ ఊరు వినడానికి బాగలేదు, అక్కడున్న మనుషులందరూ కూడా పేదవారు, అక్కడ మంచి అవి లేవు ఇవి లేవు అని లోతు భార్య ఆ యొక్క సోయరుకు రాలేదు. ఆమె వెనక్కు తిరిగింది. వెనక్కు తిరిగి ఏమైపోయింది చెప్పండి? ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. అందువల్లనే పిల్లారా, అనేక మంది అనగా లోకమును ప్రేమించేవారు, లోక సంబంధమైన వాటిని ఆశించేవారు, లోక ఆశలు లేనటువంటి, ధనాపేక్షలు లేనటువంటి, అసూయ, ద్వేషము, క్రోధము, కక్ష ఏమీ లేనటువంటి, ఈ లోక సంబంధమైన వ్యామోహాలు ఏమీ లేనటువంటి ఈ వర్తమానం దగ్గరకు రాలేరు. వాటిని గురించి బోధించే సంఘాలకే వెళ్తారు తప్ప అవేమీ లేనటువంటి ఈ వర్తమానం దగ్గరికి రాలేరు. ఆమె కూడా అలాగే రాలేకపోయింది. ఈనాడు కూడా అబద్ధ వధువు, ఈ వధువు సంఘాల్లో ఉన్న అబద్ధ వధువు కూడా ఈ వర్తమానం యొద్దకు రాలేదు. అందుకని లోతు భార్యని మీరు జ్ఞాపకం చేసుకుని, ఆమె విడిచిపెట్టబడి వారికి పోలికగా ఉంది, లోతైనట్లయితే ఎత్తబడి వారికి పోలికగా ఉంది. 20 లక్షల మంది ఐగుప్తు నుండి బయలుదేరారు. కానీ బహుకొద్ది మంది మాత్రమే, 2 మాత్రమే, కొత్త జనులు మాత్రమే ఆ యొక్క
కానానులోనికి ఇష్టపడ్డారు రావడానికి. మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు అని అంటే, ఎందుకు వాళ్ళు కానాను ప్రవేశించలేకపోయారు అని అంటే, ఆ యొక్క ఐగుప్తు దేశము, వాళ్ళు ఐగుప్తు దేశాన్ని వాళ్ళు ప్రేమించారు. ఐగుప్తు అంటే వాళ్ళు ఐగుప్తులో ఉన్నటువంటి ఆ గొప్ప వాటిని, ఆ గొప్ప ఉన్నతమైన వాటిని, ఆ యొక్క గొప్ప కార్యాలని, ఆ యొక్క మాంసమును, వీటిని వాళ్ళు ప్రేమించారు. ఆ ప్రేమించినందువల్లనే ఇదిగో ఐగుప్తులో ఉన్నవి అక్కడ లేవు, కానాన్లో లేవు. ఐగుప్తులో ఉన్నటువంటి కానాన్లో, ఐగుప్తులో పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి, మంచి మంచి రోడ్లు ఉన్నాయి, అది చాలా బాగుంటుంది ఐగుప్తు. అలాంటిది ఏమి అక్కడ లేదు. ఆ కానాన్లో అలాంటిది ఏమి అంటే, వీళ్ళు లోక సంబంధంగా ఐగుప్తు సంబంధమైనది అక్కడ ఉంటే వాళ్ళు వస్తారు. కానీ ఐగుప్తు సంబంధమైనది కానానులో లేదు కనుక, వీళ్ళు ఐగుప్తును ప్రేమించేవారు కనుక కానానుకు రాలేకపోయారు. కాబట్టి ఈ చివరి కాలంలో కూడా లోతు భార్య లాంటి వాళ్ళు, లోతు భార్య ఆత్మ కలిగినటువంటి మనుషులు లేకపోతే జనులు ఇప్పుడు కూడా వేకు చుక్క వర్తమానం ఎందుకు రాలేదు? ఎందుకంటే వేకు చుక్క వర్తమానం ఒక సోయరు. ఎందుకంటే సొదొమ గొమొర్రాలో అసూయ, ద్వేషము, కోపము, క్రోధము, కక్ష ఇవన్నీ ఉన్నాయి. అక్కడ లోకము, ధనము, సుఖభోగాలు అన్నీ ఉన్నాయి. కానీ ఈ యొక్క వర్తమానం దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ నీకు దూరం అయిపోతాయి. ధనాపేక్షలు దూరం అయిపోతాయి, సుఖభోగాలు దూరం అయిపోతాయి, ఇవన్నీ కూడా నీకు దూరం అయిపోతాయి. ఆమె వాటిని వదలలేక ఆమె సోయరికి రాలేకపోయింది. ఈనాడు కూడా చాలామంది లోకమును ప్రేమించేవారు ఈ వర్తమానం దగ్గరికి రాలేరు. కారణం ఎందుకంటే వాళ్ళు ఇంకా లోకం మీద మనసు కలిగి ఉన్నారు. తినుడి మీద, త్రాగుడి మీద, అమ్ముడి మీద, కొనుడి మీద, కట్టుడి మీద, నాటుడి మీద, ఇటు కోయిటి మీద, వాటి మీదే మనసు కలిగిన వారు. అలాంటి మనసు కలిగిన వారు ఈ యొక్క వర్తమానం దగ్గరికి రాలేరు. కారణం ఎందుకనంటే అలాంటి లోకము కాల్చివేయబడుతుందని చెప్పబడేది ఈ వర్తమానం. అలాంటి జనులు కాల్చివేయబడతారని చెప్పబడేదే ఈ వర్తమానం. అలాంటి వారి నుండి రక్షించేదే ఈ వర్తమానం. కానీ అది నమ్మని వారు లోకమును ప్రేమిస్తారు, లోకము తట్టు తిరిగిపోతారు, లోకముతో మనుషులతో పాటు జీవిస్తారు. వారు శపించబడతారు. ఆమె ఒక ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక్కు కదలడం లేదు, ముందుకు కదలడం, ఒక స్తంభములాగా ఆగిపోయింది. ప్రపంచం కూడా ఈనాడు అదే పరిస్థితిలో ఉంది. సంఘాలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. ఇక సర్వశక్తిమంతుడు ఈ ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాడు. ఆ విషయాన్ని లోతు బలముగా నమ్మాడు. అది నిజమే, అది జరుగుతుంది. ఈ యొక్క మనుషులతో పాటు నశించిపోకుండా నేను రక్షించబడాలి, తప్పించబడాలి అనుకొని అతడు ఏం చేశాడు అని అంటే, సర్వశక్తిమంతుని మాటను గౌరవించి ఆ సొదొమ గొమొర్రా వైపు తిరగకుండా, ఆ వాటిని ఏటిని కూడా ఆశించకుండా, వాటి మీద మనసు పెట్టకుండా ఆ ఊరు మీదే అతడు మనసు పెట్టాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఓ అది ఆ ఊరు చిన్నది, ఓ అక్కడికి వీరు వెళ్ళిపోయారు. ఆ ప్రాంతమును ఆయన నాశనం చేయలేదు. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. మనము కూడా లోతు వలె మనము ముందుకే వెళ్ళాలి తప్ప వెనక్కి తిరగకూడదు. ఎందుకంటే ఆ సొదొమ గొమొర్రా మనుషులు ఎలాగున్నారో ఇందాక మనం చూసాం. ఇప్పుడు కూడా ప్రపంచం అలాగే, వాళ్ళు ఎలా బయటకు వస్తున్నారో ఆ తెల్లవారుజామున మనం కూడా ఇప్పుడు అలాగే బయటకు వస్తున్నాం. ఇప్పుడు ఆ లోతు వెనక్కి తిరగలేదు, మనము కూడా వెనక్కి తిరగని వారంగా ఉండాలి. లోతు వారి వెనక్కి తిరిగింది, నీవు వెనక్కి తిరగని వ్యక్తిగా నీవు ఉండాలి. ఆమె వెనక్కి తిరిగినట్లయితే ప్రమాదంలో పడిపోతాం. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. అంతములో మనమున్నాం, ముగింపులో మనమున్నాము. అవన్నీ కూడా లోతు భార్య నమ్మలేదు. ఆమె ఒక విశ్వాసి. ఆమె ఇది నాశనం కాబోతుందంటే నమ్మలేదు. ఆమె ఆ భోగములను లేకపోతే ఆ లోకాన్ని ఆశించిందే తప్ప రక్షణను ఆమె ఆశించలేదు. ఆ లోక సంబంధమైన తన యొక్క గృహాన్ని, తను సంపాదించిన వాటన్నిటి మీద మనసు కలిగి ఉందే తప్ప ఆమెకు రక్షించబడాలనే మనసు లేదు ఆమెకి. ఇంకా వాళ్ళ వల్ల తినాలి, త్రాగాలి, అమ్మాలి, కొనుక్కోవాలి, కట్టాలి, నాటాలి, కొయ్యాలి, అది చేయాలి, ఇది చేయాలనే వ్యామోహమే లోతు భార్యలో ఉందే తప్ప రక్షించబడాలని ఆమెకి లేదు. కాబట్టి ఈనాడు కూడా ఆయన నామంలో బాప్తిజం పొంది బ్రహ్నాం గారు వర్తమానం కింద ఉన్నామని చెప్పుకుంటూ, జాన్సన్ గారు వర్తమానం కింద ఉన్నామని చెప్పుకుంటూ ఇంకా
లోకంలోని మనుషుల వలె ఆ మనసునే కలిగి ఉన్నారు. అది లోతు భార్య యొక్క మనస్సు. నువ్వు అట్టి మనసును నువ్వు కలిగి ఉన్నట్లయితే ప్రమాదంలో పడిపోతావు, ఉగ్రతలో పడిపోతావు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే సర్వశక్తిమంతుని యొక్క జడ్జిమెంటు చాలా భయంకరమైంది. మనుషుల జడ్జిమెంట్ కంటే చాలా భయంకరమైంది. వాళ్ళు నిత్యజీవ కారాగార శిక్ష, అంటే నువ్వు ఎన్నేళ్ళు బ్రతుకుతావు, నువ్వేళ్ళు శిక్ష అనుభవిస్తావు. ఇక్కడ కోర్టులు తీర్పు తీర్చినప్పుడు ఆ తర్వాత ఆ మనిషి చనిపోతాడు. కొంతకాలం శరీరంలో ఉన్నంతకాలమే ఆ శిక్షను అనుభవిస్తాడు. కానీ ఆయన వేసే శిక్ష ఎలా ఉంటుందనంటే మనిషి చావడు, అగ్ని ఆరదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి భయంకరమైన శిక్ష తీర్పు అది. ఇక్కడ అదే ఆయన యొక్క వర్తమానం నమ్మి లోకం అంతం కాబోతుందని నమ్మి ఇప్పుడు ఎత్తబడాలనే మనసు కలిగిన వారికి, మధ్యాకాశాన్ని కొనుకోబడాలనే మనసు కలిగిన వారికి ఓ నిత్యము ఆయనతో ఉండి నిత్యము సంతోషిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నీవు అది తినాలి, ఇది తినాలి, అది కొనాలి, ఇది కొనాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి అని ఈ జీవన సంబంధమైన లోక సంబంధమైన వాటి మీద అలాంటి వ్యామోహాలుంటే విడిచిపెట్టి లోకస్తులు కలిగి ఉన్న రీతిగా నువ్వు కలిగి ఉండొద్దు. నువ్వు ఏదైనా చేస్తే ఆయన కోసమే చేయించబట్టాయి. ఆయన కోసమే బ్రతుకు, ఆయన కోసమే జీవించు, ఆయన కోసమే ఈ చివరి కాలంలో నీవు ఉండాలి. ఆయన నమ్మనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఇది అంతం కాబోతా ఉంది, ప్రపంచం నాశనము కాబోతా ఉంది. దాన్ని మనం నమ్ముతున్నాం. లోతు భార్య దాన్ని నమ్మలేదు. నమ్మక ఆమె వెనక్కి తిరిగింది. ఎందుకు ఆమె వెనక్కి తిరిగింది అంటే అవిశ్వాసం వలనే ఆ సోయరులో ఆమెకు అనుకూలమైనవి, ఆమెకు ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నవి సోయరులో లేవు. కాబట్టి పిల్లారా, మనం ఈ వర్తమానం దగ్గరకు వచ్చినప్పుడు అవన్నీ కూడా మనము విడిచిపెడతా ఉంటాం. అందువల్లే ఆమె వాటిని విడిచిపెట్టలేకపోయింది, ఆమె వాటిని వదులుకోలేకపోయింది, స్థిరాచారమైనటువంటి వాటిని వదులుకోలేకపోయింది. వాటి మీద వ్యామోహం ఆమెకు పోలేదు. ఆమె రక్షణ మీద లేదు, కానీ వాటి మీద వ్యామోహం ఉంది. అందువల్లే ఆమె సోయరుకు రాలేకపోయింది. సోయరులో కూడా సొదొమ గొమొర్రాలాగా అన్నీ ఉన్నట్లయితే ఆమె సొదొమ గొమొర్రా నుండి చక్కగా సోయరుకు వచ్చేది. కానీ సోయరులో ఉన్నవి ఆ పిల్లారా అవి వాక్య సంబంధమైనవి. అక్కడ ఆయన ఉగ్రత లేదు, ఆయన కోపం అక్కడ లేదు. పిల్లారా, మనము కూడా ఇప్పుడు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఇందులో ఆనందమే. దీనిలోనికి నువ్వు వచ్చినప్పుడు నీ మీద ఉగ్రత ఉండదు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. లోతు భార్య సోయరుకి ఎందుకు రాలేదో మనము చూస్తున్నాం. ఆమె లోక సంబంధమైన శరీరానుసారమైన మనసు కలిగింది. ఆమె శరీర సంబంధమైన విషయాల మీద ఆమె మనసు ఉంచేది, ఆత్మ సంబంధమైన విషయాల మీద ఆమె మనసు పెట్టలేదు. రక్షణ మీద ఆమెకి పెద్ద మనసు లేదు, లోక సంబంధమైన విషయాల మీదే మనసు. అందువల్ల పిల్లలు ఆలోచన చేయండి. మనం ముగింపులో మనం ఉన్నాం. ఎత్తబడే సమయం ఇదే, కొనుగోబడే సమయము ఇదే. నీవు కూడా లోతు భార్య వలె ఉంటే విడిచిపెట్టబడతావు, లోతు వలె ఉంటే నువ్వు కొనుక్కోబడతావు. లోతు వలె ఆయన వాక్యాన్ని విధేయ చూస్తే కొనుక్కోబడతావు. లోతు భార్య వలె నువ్వు కనుక ఇంకా భూ సంబంధమైన వాటి మీద ఉన్నట్లయితే, నశించే వాటి మీద మనసు ఉన్నట్లయితే నీవు విడిచిపెట్టబడతావు. కాబట్టి ఆమె ఎందుకు సోయరుకు రాలేదు అని అంటే సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ఆ లోక సంబంధమైనవి సోయరులో లేవు గనక, ఆమె సొదొమ గొమొర్రాలో ఉన్నట్టు వాటి మీద ప్రేమ కలిగింది కనుక, ఆమె ప్రేమించేవి ఆ సొదొమ గొమొర్రాలో లేవు కనుక ఆమె రాలేదు. గొప్ప బిల్డింగులు లేవు, గొప్ప హోటళ్ళు లేవు, గొప్ప ఆహారం అక్కడ లేదు, గొప్ప గొప్ప వస్త్రాలు అక్కడ లేవు, ఉన్నతమైన వస్త్రాలు అక్కడ లేవు, అక్కడ కారులు లేవు, బిల్డింగులు లేవు. అలాంటివి ఏమి కూడా సుఖభోగాలు భోగ భాగ్యాలతో కూడినట్టు అక్కడ ఏమీ లేవు కనుక ఆమె అక్కడ ఏమీ లేవు. అక్కడ సోయరులో అక్కడ కారులు లేవు, అక్కడ మంచి బిల్డింగులు లేవు, అక్కడ ఆ పెద్ద పెద్ద చర్చి ఏమీ లేదు, లేకపోతే అక్కడ మంచి బట్టలు షాపులు లేవు, అక్కడ అలాంటి మంచి వస్తువులు లేవు, ఏమీ లేవు. కాబట్టి సోయరు నాకు వద్దు అని ఆమె నిరాకరించింది. నీవు కూడా ఈనాడు
పిల్లారా, ఈ వర్తమానము దగ్గరకు వచ్చినప్పుడు ఆ వర్తమానంలో ఏ ఆశీర్వాదాలు లేవు. ఇదిగో నువ్వు నాయన నమ్ముకుంటే నీ కార్లు ఇస్తాడు, బిల్డింగులు ఇస్తాడు, నువ్వు అవి కొనుక్కుంటావు, ఇవి కొనుక్కుంటావు, అవి సంపాదించుకుంటావు, ఇవి సంపాదించుకుంటావు, అవి కడతావు, ఇవి కడతావు, అవి నాటుతావు, ఇవి నాటుతావు అని ఏమాత్రం కూడా అక్కడ వర్తమానంలో లేదు. అక్కడంతా కూడా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మల ఆనందం అంటున్నారు. కాబట్టి అలాంటిది ఇప్పుడు నాకు అలాంటివి ఏమి అక్కడ లేవు కాబట్టి ఆ వర్తమానంలో నేను రాను అనేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. మనము లోతు వంటి వారు ఆయన హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి, తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. లోతు భార్య ఎందుకు రాలేదంటే ఆ సొదొమ గొమొర్ర పరిస్థితి, ఆ సొదొమ గొమొర్రలో ఉన్న ఆ గొప్ప స్థితి, ఆ గొప్ప ఉన్నత స్థితి, అక్కడ గొప్ప గొప్ప వాళ్ళతో ఉండేది, గొప్ప గొప్ప వాళ్ళతో ఆమెకు పరిచయాలు ఉన్నాయి, గొప్ప గొప్ప విందులకు వెళుతూ ఉండేది, గొప్ప వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళుతూ ఉండేది, గొప్ప పేరు కలిగి ఉంది ఆమె, కొంత ఆస్తి కలిగి ఉంది ఆమె. ఆ పట్టణంలో ఉన్నతమైన వస్త్రాలు ధరించుకొని ఉన్నతమైనటువంటి వస్తువులను కలిగి ఆ మార్కెట్లో వచ్చిన ప్రతి వస్తువు ఆమె దగ్గర ఉండేది. అలాంటి స్థితి కలిగిన ఆమె వాటన్నిటిని కూడా వదిలి రాలేకపోయింది. అవన్నీ కూడా సోయిర్లో లేవు కనుక అందువల్ల ఎక్కడ అలాంటి ఏమీ లేవు అని ఆమె ఆ సోయిరుకు రాలేదు. లోకం ఇంకా అందువలన ఆమె లోకంలో వాటిని ప్రేమించి వెనక్కి తిరిగిపోయింది. ఇజ్రాయేల్ కూడా అదే చేశారు. హల్లెలూయా 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 హల్లెలూయా. అక్కడ కష్టాలు, బాధలు, శ్రమలు, ఆ పేదరికము, నిందలు ఆ సోయిర్లో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎవడబడతాడు, అవన్నీ ఎవడబడతాడు. ఆ పేద జీవితాన్ని ఎందుకంటే అన్నీ విడిచి వస్తున్నాము. ఆ పేద స్థితిని ఆ సోయిర్లో నేను అనుభవించలేను, నేను పడలేను, అందువల్ల సోయిరుకు నేను రాను. నీవు కూడా ఈ చివరి కాలంలో ఆ విధంగా ఉన్నావేమో. హల్లెలూయా. ఆమె ఆ సోయిర్లో ఉన్నప్పుడు రకరకాలుగా ఆమె అలంకరించుకొని ఉండేది. విలువైన వాటిని ఆమె ధరించుకొని పెద్ద పెద్ద ఫంక్షన్లకు ఆమె వెళుతూ ఉండేది. అలాంటివేమి సోయిర్లో లేవు. ఆ సొదొమ గొమొర్రలో ఉన్నప్పుడు వాటన్నిటి కోసం వెళ్ళేది. అవన్నీ అక్కడ ఉండేవి, కానీ సోయిర్లో ఏమీ లేవు కనుక ఆమె ఆ సొదొమ గొమొర్రాను విడిచి రాలేకపోయింది. నువ్వు కూడా రక్షణ మీద మనసు పెడుతున్నావా? లోకస్తుల వలె తినాలి, త్రాగాలి, అమ్మాలి, కొనాలి, కట్టాలి, నాటాలి, కొయ్యాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనే వ్యామోహములతో నీవు ఉంటున్నామేమో ఆలోచన చేయాలి. రక్షించబడాలని దాని మీద నీవు ఉండాలి. ఆయన రాజ్యాన్ని నువ్వు ఎదగాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అన్ని ఆశలు, ఆలోచనలు వదిలిపెట్టి ఉంచాలి. ఏదైనా ఆయన చిత్తంలో ఉంటే జరుగుతుంది. ఆయన చిత్తం అయితే జరిగిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈనాడు అనేక మంది ఈ వర్తమానం దగ్గర ఎందుకు రావట్లేదనంటే ఇంకా లోకంలో సువార్త ప్రకటించాలి, ఇంకా అనేక మందిరాలు కట్టాలి, అనేక ఆత్మలు రక్షించాలి, ప్రపంచ వర్తమానికి నడిపించుకోవాలి, పెద్ద పాస్టర్ని నడిపించుకోవాలి. ఇంకా వ్యామోహాలతో లోకములు అనేక మంది బోధకులు, అనేక మంది క్రైస్తవులు ఆ విధానంలో ఉన్నారు. మనమైతే రక్షించబడే సమయంలో మనం ఉన్నాం. రక్షణ రక్షణ నీ గురి రక్షణ మీదే ఉంచు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు దేశంలో
ఆ యొక్క ఇశ్రాయేలు ఏలియా వర్తమానం దగ్గరికి ఎందుకు వారు రాలేదనండి? వారు లోకమును ఉన్న వాటిని యొక్క యెజబెలు సుఖ భోగ భాగ్యాలతో ఆమె ఉండేది, వాటన్నిటిని విడిచి రాలేకపోయారు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా. ఓ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనండి, ఆమె వేళ మీరు ఉండొద్దు అని వాక్యం చెప్తాం. ఆమె వేళ వెనక్కి తిరగొద్దని వాక్యం చెప్తా ఉంది. ఆమె తిరిగినట్లుగా నువ్వు తిరగొద్దని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ స్తోత్రం స్తోత్రం. ఈనాడు ఎక్కడ చూసినా గొప్పలే. ఓ ఆ పెద్ద హోటల్కి వెళ్ళాము, ఆ పెద్ద షాప్కి వెళ్ళాము, అవి కొన్నాం ఇవి కొన్నాం. ఆ షాప్కి వెళ్ళి కొనడం చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఓ స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. వందనాలు 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 వందనాలయా. ఆమె సొదొమ ప్రేమించినవి సోయరులో లేవు గనుక ఆమె సోయరుకు రాలేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ మనము ఒక సోయరు వలె మనమున్నాము. స్తోత్రము. ఆయన రాజ్యము నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం. ఆ సొదొమలో లోకాశలు ధనాపేక్షలు అన్నీ ఉన్నాయి, కానీ సోయరులో అలాంటివి ఏమీ లేవు. నీలో కూడా అవి ఉండకూడదు, నీవు కూడా అవి కలిగి ఉండకూడదు. ఎప్పుడైనా లోకంలో దేన్ని నువ్వు ప్రేమించినట్లయితే అది ఎప్పటికప్పుడు నిన్ను లాగేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన కొరకే నువ్వు జీవించాలి, ఆయన కొరకే నువ్వు బ్రతకాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమె సొదొమ గొమొర్రాలో కార్లు కలిగి ఉంది, బిల్డింగులు కలిగి ఉంది, డబ్బు కలిగి ఉంది. ఆమె మంచి ధనము కలిగి ఉంది, మంచి పేరు కలిగి ఉంది. ఇవన్నీ ఆమె వదులుకొని రాలేక అవన్నీ వదులుకొని వచ్చి సోయరులో జీవించడానికి ఆమె ఇష్టపడలేదు. హల్లెలూయా. సామాన్యతలో ఉండడానికి ఆమె ఇష్టపడలేదు. ఆయన ఎప్పుడు కూడా సామాన్యతలో ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకెత్తి కొద్ది నిమిషాలు మనం ఆయన స్తుతిద్దాం. ఆమె గొప్ప గొప్ప వాటిలో ఉండాలని, ఉన్నతమైన వాటిలో ఉండాలని, సర్వశక్తిమంతుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించింది ఆమె. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ ఆనాడు మెస్సయ్య వచ్చినప్పుడు ఆయనకు అలాంటివి ఏమీ లేవు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ స్తోత్రం 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 స్తోత్రం. నీవు కూడా అలాంటి మనసు ఉంటే విడిచిపెట్టే, రక్షించబడాలని మనసు కలిగి ఉండు. అదే మనసు కలిగి ఉండు. ఏదైనా ఆయన చిత్తంలో ఉంటే ఆయన జరిగిస్తాడు. ఆయన చిత్తం అయితే అది జరుగుతుంది. అంతేగాని నువ్వు అదే మనసు కలిగి ఉండద్దు. నీ మనసు రక్షణ మీదే ఉంచాలి.
ఏదైనా నీకు ఇవ్వాలంటే ఆయన ఇస్తాడు. నువ్వు కొనుక్కోవాలి, అమ్ముకోవాలి, కట్టాలి అవి అని మనసు నువ్వు కలిగి ఉండొద్దు. అవి ఏదైనా ఉంటే నీకు ఆయన ఇస్తాడు. ఎదకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడి అని చెప్పాడు ఆయన. నీ మనసు ఆ రాజ్యం మీదే ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రక్షించబడాలి, ఉగ్రతను తప్పించుకోవాలి. నేను పాపులతో పాటు నశించకూడదు, నరకానికి వెళ్ళకూడదనే మనసు నువ్వు కలిగి ఉండాలి. పరలోకానికి వెళ్ళాలనే మనసు, మధ్యాకాశానికి వెళ్ళాలనే ఆలోచన నీకు ఉండాలి తప్ప ఇక వేరే ఆలోచన నీకు ఏమీ ఉండకుండా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. జనులు తినడం, త్రాగడం వాటిలో మునిగిపోయారు. ఇప్పుడు కూడా క్రైస్తవులు అబద్ధ వధువు కూడా వాటిలో ఉండిపోయింది. కానీ నిజమైనటువంటి వధువు తప్పించబడాలనే ఆలోచన. నిత్యమైన దాన్ని పొందుకోవాలి, శాశ్వతమైన ప్రేమను పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ సర్వోన్నతుడా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఓ సర్వోన్నతుడా, మహిమ కలిగిన వాడా, మహిమ కలిగిన వాడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ సొదొమ గొమొర్రాలో ఉన్నవి సోయిర్లో లేవు. ఆమె సొదొమ గొమొర్రాను ప్రేమించింది కనుక, ఆమె ప్రేమించినవి సొదొమ గొమొర్రాలో లేవు, ఆ యొక్క సోయిర్లో లేవు కనుక ఆమె రాలేదు. హల్లెలూయా. ఓ సర్వోన్నతుడా, మహిమ కలిగిన వాడా, నీ మహిమ గల పాదములు కొందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు నాయన. ఆమె ఒక వెనక్కు తిరిగింది, ఆమె మనస్సు ఆ సొదొమ గొమొర్రా వైపు తిరిగిపోయింది, ఆమె పుస్తకం అయిపోయింది నాయన. ఇంకా ఇప్పుడు ఈ లోక సంబంధించిన వాటి మీద ఎక్కడ చూసినా తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం ఇవన్నీ కనబడుతున్నాయి కాబట్టి వాటి మీద మనసు ఉంచే సమయం ఇది కాదు. కానీ నాయన ఇప్పుడు రక్షణ మీద మనసు ఉంచే సమయమయ్యా. కనుక మీరే సహాయం చేయమని, బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు మిక్కిలిగా బ్రతిలాడు చదువుచున్నాము. ఆమేన్. అందరికీ